అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే జానపద కథ పేరు వింత మనుషులు విచిత్ర ద్వీపం. ఈ కథ రచయిత శ్రీకృష్ణ గారండి. ఈ జానపద కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్లలో ఒకరైన గిరిగారు నాకు కొన్ని జానపద కథలను అట్లా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా పంపించారండి. నా తరపున మీ అందరి తరపున కూడా గిరిగారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వింత మనుషులు విచిత్ర ద్వీపం. ఆకాశం హఠాత్తుగా నల్లని కారు మబ్బులతో నిండిపోయింది. ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి. చిరు చీకట్లు వ్యాపించాయి. చూస్తూ ఉండగానే చినుకులు ప్రారంభమై గాలి వేగం హెచ్చింది. సరిగ్గా అదే సమయం నడి సముద్రంలో చిక్కుకుని ఊగిసలాడుతోంది ఓ నావ. నావలోని వారిద్దరూ నావను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బలంగా తెడ్లు వేస్తూ నావను వెనకకు మళ్లించేందుకు ప్రయత్నించసాగారు. వారి ప్రయత్నాలు ఫలించే సూచనలు కానరాలేదు. గాలి ఉధృతమైంది. వాన హెచ్చింది. వేగంగా వచ్చిన పెద్ద కెరటం తాకిడికి ఆ నావ కొంత ఎత్తు మీదికి ఎగిరి దబ్బున పడింది. ఫట్మన్న శబ్దంతో విరిగిపోయింది. దాంతో ఆ నావ స్వేచ్ఛను పొందింది. నావలోని ఇద్దరు దైవం మీద భారం వేసి నావ రెక్కలను గట్టిగా అదిమిపట్టి కూర్చుండిపోయారు. మధుమోహన, ఏమిటి విపరీతం? మనం క్షేమంగా ఇళ్లను చేరగలమా అని వణికే కంఠంతో ఆదుర్దాగా పలికాడు ఆ నావలోని ఒక యువకుడు. అతని పేరు నారాయణాచారి. ఆచారి, ఆందోళన చెందకు. జరగవలసింది జరగని, ఏది జరిగినా మన మంచికే అని సముదాయింపుగా పలికాడు మధుమోహనుడు. వైజయంతి రాజ్యాన్ని పాలిస్తున్న కనకసింహుని కుమారుడు మధుమోహనుడు. ఆ రాజ్య ఆస్థాన పురోహితుని కుమారుడు నారాయణాచారి. మధుమోహనుడు ధైర్యశాలి. సకల విద్యలను అభ్యసించి కొద్ది కాలం క్రిందటే గురుకులాన్ని వీడి రాజ్యం చేరాడు. అతని స్నేహితుడు నారాయణాచారి. ఆచారికి భయం జాస్తి, దానికి తోడు పిరికి. ఇద్దరూ కలిసి సాయం సమయాల్లో బాహ్యాళికి బయలుదేరి వెళ్లటం పరిపాటే. అప్పుడప్పుడు సముద్రయానం కూడా చేసేవారు. ఆ రోజు కూడా అలానే నావ ఎక్కి బయలుదేరారు. కాని మాటలలో పడి సమయాన్ని గ్రహించలేక సముద్రంలో చాలా దూరం వచ్చేశారు. తీరా గ్రహించేసరికి పరిస్థితి అనుకోని విధంగా విషమించింది. ఆచారి వణుకు అంతటి హోరుమన్న శబ్దంలో కూడా మోహనుడి చెవిలో పడింది. తన్నుకు వస్తున్న నవ్వు నాపుకుని, అయ్యా ఆచారి, ఎందుకయ్యా వణుకు? కాస్త ధైర్యం తెచ్చుకో అన్నాడు మోహనుడు. కాని ఆచారి స్వతహాగా భయస్థుడు కావటాన ఆ సమయంలో మరింత భయం పుట్టి గజగజ వణుకుతూనే ఉన్నాడు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా చెక్కు చెదరని ధీమాతో జరగబోయేదానికే చూస్తున్నాడు మధుమోహనుడు. అంతలో సముద్రం లోపల ఉన్న ఒక పెద్ద శిలను నావ దబ్బమని ముద్దు పెట్టుకుంది. ఆ శబ్దం ఆచారి కెవ్వుమన్న శబ్దంలో కలిసిపోయింది. నావ ముక్కలు ముక్కలయ్యింది. మధుమోహనుడు పెద్ద చెక్కను అంటిపెట్టుకుని ఈదసాగాడు. ఆచారి కూడా మరో చెక్కను పట్టుకుని, మధుమోహన, ఎక్కడ నీవు? ఏమిటి దారుణం? దిక్కుమాలిన చావు చావుపోతున్నాం కాబోలు అని ఆందోళనతో పలికాడు. ఆచారి, జాగు చేయక ఈదు, ఎక్కడో ఒడ్డు తగలకపోదు అని సమాధానంగా చెప్పాడు. చిమ్మ చీకటి దట్టంగా వ్యాపించి ఉండటంతో పరిసరాలు అస్సలు కానరావడం లేదు. కుంభవృష్టిగా వాన కురవసాగింది. గాలి ఉధృతం ఎక్కువయ్యింది. చాలా వేగంగా ఈదసాగారు మిత్రులిద్దరూ. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆ చీకటిలో ఎటు ఈదుకుంటూ వెళ్తున్నారో వారికే తెలియదు. చాలాసేపు ఈదుకుంటూ వెళ్లి క్రమంగా ఇద్దరూ స్పృహ కోల్పోయారు. కానీ వారు పట్టిన పట్టు విడవలేదు. చెక్కలను మాత్రం చేతుల్లోనే ఇరికించుకుని స్పృహ కోల్పోయారు. తెల్లవారింది. మచ్చుకైనా మబ్బు తొనకలేదు ఆకాశంలో. నిర్మలంగా ఉంది నీలాకాశం. సూర్యకిరణాలు సూటిగా శరీరాన్ని తాకటంతో తటాలున లేవబోయి తమాయించుకున్నాడు ఆచారి. కళ్ళు తెరవకుండానే తను ఇంకా బ్రతికి ఉన్నాడా అనుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తాను బ్రతికే ఉన్నట్లు గ్రహించాడు. తర్వాత మిత్రుడు ఏమయ్యాడా అని అనుకున్నాడు. ఇంతలో ఆచారి ఆలోచనలకు భంగం కలిగిస్తూ కిచ్ 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 అన్న శబ్దం వినిపించింది. ఏమిటా అనుకునే లోపే అతని దేహాన్ని దేంతో గుచ్చినట్లయింది. దాంతో కళ్ళు తెరిచిన ఆచారి కంగు తిన్నాడు. నోట మాట రాలేదు. కారణం, ఆచారి చుట్టూ ఎంతో మంది పొట్టి వింత మనుషులున్నారు.
అందరి చేతుల్లోనూ చిన్న చిన్న సూదుల్లాంటి ఆయుధాలు ఉన్నాయి. వ్రేలడంత పొడుగు మాత్రమే ఉన్నారు వారు. వారు మాట్లాడుకుంటుంటే కిచ్కిచ్చుమని మాత్రమే వినపడుతోంది. వాళ్లంతా ఎప్పుడు నుంచి ఉన్నారో కానీ ఆచారి లేచేసరికి అంతా నిశ్శబ్దమైపోయారు. ఆచారి చుట్టూ చూశాడు. తను ఉన్నది సముద్రానికి కొంచెం దూరంలో. ఆ ప్రాంతంలో అంతా చిన్న చిన్న బొమ్మరిళ్ళుల్లా ఉన్నాయి ఇళ్ళు. చిన్న చిన్న ఆట బొమ్మల్లా ఉన్నాయి ఆ ఇళ్ళన్నీ. చిత్రం ఏమిటంటే అక్కడి వాతావరణం మామూలుగానే ఉంది, కానీ అన్ని పరిమాణంలో చాలా చిన్నవి. చెట్లు మహా అయితే జానెడి పొడవు మాత్రమే. ఆచారికి మతిపోయేట్లవుతోంది. అది ఒక ద్వీపంలా ఉంది. కొంతసేపటికి మరో విషయం గ్రహించాడు ఆచారి. ఆ ద్వీపం మెల్లగా పరిభ్రమిస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే నేలలో తను కొంతవరకు కూరుకుపోవటం, నేలంతా మెత్తగా ఉండి నడిస్తే దిగబడిపోయేలా ఉంది. ఆ విచిత్ర ద్వీపాన్ని చూసి ఆచారి కొయ్యపారిపోయాడు. ఇంతలో ఒకడు వచ్చి ఆచారిని లెమ్మని సైగ చేశాడు. ఆచారి మెల్లగా లేచాడు. కాళ్ళు ముడుకుల వరకు నేలలో కూరుకుపోయాయి. నడవమని సైగ అందటంతో మెల్లగా దిక్కులు చూసుకుంటూ నడవసాగాడు. పొట్టి మనుషులంతా ఆచారిని అనుసరించారు. మైదానం లాంటి ప్రదేశం గుండా ఆచారిని జాగ్రత్తగా తమ సంపదకు ఎటువంటి నష్టం కలగకుండా నడిపించుకుంటూ తీసుకువెళ్ళసాగారు. అయితే అక్కడ వెచ్చటి కిరణాలు సోకటంతో తటాలున లేచిన మోహనుడు చుట్టూ చూసి నివ్వెరపోయాడు. తన చుట్టూ కొంతమంది వింత మనుషులు ఎప్పటి నుండి కాచుకుని ఉన్నారో తను లేవటంతో వారు కూడా లేచి ఆయుధాలు సవరించుకుని చుట్టుముట్టారు. మోహనుడు తొందరపడి ప్రయోజనం లేదనుకుని వారు చెప్పిన వైపు మెల్లగా నడవసాగాడు. మామూలు మనిషి కంటే 2 రెట్లు పొడవుతో బలిష్టమైన చేతులతో వింతగా ఉన్న వారిని మోహనుడు ఆశ్చర్యంగా చూస్తూ నడవసాగాడు. చాలా పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, అన్నీ పరిమాణంలో పెద్దవే. వింత అయిన వాతావరణం. మోహనుడు ఆ ద్వీపం పరిభ్రమించటం గమనించాడు. ఆ ద్వీప విచిత్ర పరిస్థితులకు ఆశ్చర్యపోయాడు. అలా వాళ్లు మధుమోహనుని తీసుకుపోయి ఒక గృహంలో ఉంచి తలుపులు బంధించారు. కొంతసేపు తర్వాత ఇద్దరు వచ్చి తమతో రమ్మన్నట్లు సైగ చేశారు. మోహనుడు మౌనంగా వారిని అనుసరించాడు. ద్వీపవాసులంతా మోహనుని విచిత్రంగా చూడసాగారు. ఒక దగ్గర ఒక రాతి ఆసనంపై వారి రాజు ఆసీనుడే ఉన్నాడు. ద్వీపవాసులంతా గుమికూడారు. మోహనుడు అక్కడికి తీసుకురాబడ్డాడు. పొడుగ్గా చాలా బలిష్టంగా ఉన్నాడు రాజు. పొడుగురాజు మోహనుని ఒకసారి నఖశిఖ పర్యంతం చూసి, "ఎక్కడి నుంచి వచ్చావు?" అని గంభీరంగా ప్రశ్నించాడు. పొడుగురాజా, నేను రావాలన్న కోరికతో రాలేదు. బాహ్యాళికి బయలుదేరిన నేను నా మిత్రుడు తుఫానులో చిక్కి చెరో దిక్కు అయిపోయాం అని సౌమ్యంగా సమాధానమిచ్చాడు. పొడుగురాజుకు తృప్తి కలగలేదు ఆ సమాధానం. "నీవు ఎందుకు వచ్చింది మాకు అనవసరం, కానీ నీవు మా బందీవి. ఎప్పుడూ ఎవ్వరూ ఈ ద్వీపంలో అడుగుపెట్టారు. ఇది విచిత్ర ద్వీపం. ఎవరు వచ్చినా మా బందీలు కావలసిందే. క్రితం వచ్చిన వారి వల్ల మాకు ఎంతో అపకారం జరిగింది" అని పలికి మోహనుని బంధించమని ఆజ్ఞాపించాడు పొడుగురాజు. మరుక్షణం మోహనుడు బందీ కాబడ్డాడు. మోహనుడు వింత మనుషుల విచిత్రతత్వానికి ఆశ్చర్యపోయాడు. "పొడుగురాజా, ఇది చాలా అన్యాయం. కావాలని నేను రాలేదు. నన్ను నా దేశానికి పోయే ఏర్పాటు చేస్తే వెళ్ళిపోతాను. అయినా నాకంటే ఆకారంలోనూ బలంలోనూ ఎంతో పెద్ద అయిన మీరు నా నుండి అపాయం శంకిస్తున్నారు. కారణమేమిటి?" అని అడిగాడు. "నీలాగే కబుర్లు చెప్పే కొంపలంటించారు ఎంతోమంది. ఇకపోతే కారణమంటూ ఉంది అంటే అది చెప్పరాని రహస్యం. అయినా నీ నుండి మాకు అపాయం జరగదనే నమ్మకం కలిగే వరకు నీవు మాకు బందీ కాక తప్పదు. అంతవరకు నీవు వెళ్లే ప్రసక్తే లేదు" అని ముక్తసరిగా చెప్పి ఆసనం నుంచి లేచాడు. అక్కడ ఆచారిని చూస్తూనే చాలామంది పొట్టి మనుషులు ఆచారి వెంట విచిత్రంగా చూస్తూ వెంటబడ్డారు. ఆచారి గుండె శబ్దం పక్కవారికి వినిపించేలా లబ్డబ్మంటోంది. ఒక దగ్గర ఒక చిన్న చెట్టు, దాని కింద చిన్న ఆసనం, దానిమీద పొట్టిరాజు. ఆచారిని అక్కడికి తీసుకొచ్చారు. ఆచారిని చూస్తూనే పొట్టిరాజు ఏటో పారిపోదామనుకుని చెంగున క్రిందకి దూకి ప్రజలంతా ఏమనుకుంటారో అని ఆ ప్రయత్నం విరమించుకుని ఆచారిని చూస్తూ కిచ్ 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 అని అరిచాడు.
అది విని ఆచారి గుటకలు రింగుతూ గుడ్లప్పగించి నిల్చున్నాడే తప్ప ఏమీ చెప్పలేకపోయాడు. వాళ్ళు మాట్లాడేది మానవ భాష అయినా వాళ్ళ ఆకారం కారణంగా కిచ్కిచ్చి భాషగా మారిపోయింది. పొట్టిరాజు అలానే 2-3 సార్లు అడిగి సమాధానం దొరక్కపోవటంతో కోపంతో ఊగిపోయాడు. ఆచారి భయంతో వణకసాగాడు. ఆ వణకడం చూసి పొట్టిరాజు అదిరిపోయాడు. కొంతమంది భయపడి పారిపోయారు. కాని రాజు గనక పొట్టిరాజు నిగ్రహించుకుని 10 మందిని ఆచారికి కొంచెం దూరంలో నిలబడమని ఆజ్ఞాపించాడు. ఆచారిని కూర్చోమని సైగ చేశాడు పొట్టిరాజు. ఆచారి భయంగానే కూర్చున్నాడు. ఆ 10 మంది పొట్టివాళ్లు తమంత పొడవున్న విల్లు బాణాలతో ఆచారి ఎదురుగా నిలుచుని వింటికి చిన్న సూదుల్లాంటి బాణాలను ఎక్కుపెట్టారు. పొట్టిరాజు మరోసారి ప్రశ్నించాడు. ఆచారి సంగతి మామూలే. పొట్టిరాజు కోపంతో ఆ 10 మందిలో ఒకడికి సైగ చేశాడు. అంతే, కెవ్వుమని భయాందోళనతో అరిచాడు. ఆ కేకతో అంతా పరుగులంకించుకున్నారు. ఆచారి మెల్లగా బాణాన్ని తీసి పారవేశాడు. ఈలోగా మళ్ళీ ఒక్కొక్కరే చేరారు. పొట్టిరాజు తన వారితో ఏవో మంతనాలు జరిపి ఆచారి చుట్టూ కొన్ని 100 మందిని కావలిగా ఉంచి వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత పొట్టిరాజు తన వాళ్ల చేత తీగలు మోయించుకుంటూ తెచ్చి ఆచారి కాళ్ళు చేతులు అతి కష్టం మీద బంధించి వేశారు. ఆ సమయంలోనే ఒక పొట్టివాడు వచ్చి పొట్టిరాజు ముందు నిలిచి నమస్కరించి ఏదో చెప్పాడు. దాంతో పొట్టిరాజు ఎగిరి గంతేసి తన వారితో ఏదో చెప్పాడు. పొట్టిరాజు తనతో కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆచారికి ఇదంతా అయోమయంగా ఉంది. అప్పటికి చీకటి పడేవేళ కావటంతో ఆచారి అలానే నేల మీద విశ్రమించాడు. అలా ఎంతసేపు మొద్దు నిద్రపోయాడో మరి. కాని తటాలుమని తెలివి వచ్చింది. ఆచారి పాదాన్ని చిన్నగా రక్కినట్లు అవుతోంది. ఆ ద్వీపం అదిరిపోయేలా కేక పెట్టాడు ఆచారి. దాంతో చుట్టూ కావలి ఉన్న వాళ్ళు పరుగులు తీశారు. ఆచారి గుండె దడదడ కొట్టుకుంటోంది. మళ్లీ పాదం దగ్గర ఏదో రక్కినట్లయితే మెల్లగా లేచి చూశాడు. ఎవడో పొట్టివాడు అస్పష్టంగా మాట్లాడుతున్నాడు. అచ్చం ఋషిల ఆకారం. గడ్డం దుబ్బుకుంటూ ఆచారిని సైగ చేయటంతో ఆచారి మెల్లగా తలను నేలకు వంచి ఆ పొట్టి ఋషి దగ్గరగా ఉంచాడు. నాయనా, నీకు ఈ విచిత్ర ద్వీపంలో ఎటువంటి ప్రమాదం లేదు. నీవు చూడగా ఒట్టి పిరికివాడివిలా ఉన్నావు. నేను ఈ పొట్టిరాజు మంత్రిని. నిన్ను పరామర్శించేందుకు వచ్చాను. నేను ఈ దినమే తపస్సు ముగియటంతో ఇక్కడికి వచ్చేశాను అని మెల్లగా అస్పష్టంగా చెప్పాడు. పొట్టివానికి పుట్టెడు బుద్ధులు అన్నట్లు వేరడంత లేడు. వీడికి తపస్సు ఏమిటి చెప్పా అని మనసులో అనుకున్నాడు ఆచారి. నీవు 4-5 రోజులు విశ్రాంతిగా ఉండు. నీకు ఏ భయమూ లేదిక్కడ అని చెప్పి పొట్టి ఋషి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఓం క్లీం క్లైం స్వాహ అని మాయామందిరంలో దుర్నేత్రుడు క్షుద్రదేవతను ప్రార్థిస్తున్నాడు. అనుచరులు సమకూర్చిన బలిని నిర్విఘ్నంగా కొనసాగించాడు. తల్లి, మరో 2 సంవత్సరాలలో నా కోరిక ఫలించి తీరుతుంది. అప్పుడు నాకు తిరిగి ఉండదు అని వికటాట్టహాసం చేశాడు. భూతప్రేతాలు అతనికి వంత పాడాయి. ఓరి పొట్టిభూతమా అని దుర్నేత్రుడు పిలిచాడు. ప్రభూ, ఏమి ఆన అని వచ్చాడు పొట్టిభూతంగాడు. బ్రేలడంత ఉన్నాడు వాడు. ఎవ్వరికి అనుమానం లేకుండా మసలుకుంటున్నావా అని అడిగాడు దుర్నేత్రుడు. ఎంతవరకు లేదు గురు అని చెప్పాడు పొట్టిభూతంగాడు. సరే, నేను ఒక కార్యం మీద వెళ్తున్నాను. ఈ పిశాచాల ఆకలి మాట చూడు అని రివ్వున వెళ్ళిపోయాడు. విచిత్ర ద్వీపంలో పొట్టి ఋషిగా చలామణి అవుతున్నాడు పొట్టిభూతంగాడు. దుర్నేత్రుడి ప్రధాన అనుచరుడు వాడు. విచిత్ర ద్వీపవాసుల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. పొడుగు వింత మనుషులను మాయ చేసి పిశాచాలకు ఆహారంగా పంపే బాధ్యత వాడిది. అలా 4-5 దినాలు గడిచాయి. ఆచారికి పొట్టి ఋషి వలన స్వేచ్ఛ లభించింది. ఆహారాన్ని వారే సమకూర్చి ఇవ్వసాగారు. భయం వేడి పొట్టి మనుషులతో మసలుకోసాగాడు ఆచారి. కాని మనసు మాత్రం పీకుతూనే ఉంది. ఎలా స్వదేశం వెళ్లాలా అని. పొట్టిరాజు ఒకరోజు ఆచారిని పిలిచాడు. అక్కడ అప్పటికే ఎంతోమంది చేరి ఉన్నారు. ఆచారిని ఉద్దేశించి పెద్ద గొంతుతో, మాకు సహాయం చేస్తే నీవు వెళ్లేందుకు సహకరిస్తాము అని అన్నాడు పొట్టిరాజు.
మెడ నొప్పి పెట్టింది ఆచారి మాటల వల్ల. మెడ అలానే ఉంచి అలాగే అని చెప్పమన్నాడు. అప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మాలోని వారు మాయమవుతున్నారు. దీనికి కారణం పొడుగురాజు మనుషులనే మా అనుమానం. మా మధ్య చాలా కాలంగా విరోధం ఏర్పడింది. దాంతో మా వారిని తీసుకువెళ్లి చంపేయడమో ఏదో చేస్తున్నారు. మొన్న నా కొడుకును కూడా తీసుకుపోయారు. మాకంటే వారు చాలా బలవంతులు. అప్పటికీ మేము వారిని ఎదుర్కొంటూనే ఉన్నాము. ఈ పొట్టి ఋషి వల్ల మా కష్టాలు చాలా వరకు తీరుతున్నాయి. నీవు వెళ్ళి, అది దోతగా వెళ్ళి కారణం తెలుసుకో. కావలసి వస్తే సంధి చేసుకుంటామని చెప్పు. మాలో ఎవరు వెళ్ళినా శత్రుభావంతో ఏమీ ప్రశ్నించకుండానే చంపేస్తారు అని చెప్పాడు ఆయాసపడుతూ. అప్పటికే ఆచారికి మెడ నొప్పి హెచ్చింది. బాధగా మూలిగి ఏమిటి కర్తవ్యం అన్నట్టు పొట్టి ఋషి వైపు చూశాడు. పొట్టి ఋషి వారి అందరి వంక చూస్తూ, నేను ఆచారి వెంట వెళ్ళి అతన్ని వారి ప్రాంతాల దగ్గర విడిచి వస్తాను అని చెప్పాడు. ఆచారి వెంట బయలుదేరాడు పొట్టి ఋషి. ఆచారి భుజం మీదకు చేరాడు పొట్టి ఋషి. చాలా దూరం నడిచి వెళ్లారు. ఆచారిని పిశాచాలకు ఆహారంగా వేయ నిశ్చయించాడు పొట్టి భూతంగాడు. మాయామందిరం వైపు దారి చూపుతూ నడిపించసాగాడు. మెల్లగా నడుస్తున్న ఆచారి భుజం మీద పొట్టి ఋషి బరువుగా అనిపించటమే తరువాయి బేరమన్నాడు. పొట్టి భూతంగాడికి ఆచారి అలా అనడంతో సరదా ఎక్కువయ్యింది. మరింతగా ఏడ్పించాలి అనుకున్నాడు. పొట్టి భూతంగాడు తన బరువును మెల్లగా ఎక్కువ చేయసాగాడు. ఆచారిలో ఆతృత ఎక్కువయ్యింది. బరువు అంతకంతకు పెరగటంతో అమ్మో అని కేక వేసి పొట్టి ఋషిని కిందకు దూకవయ్యా అంటూ చిందులు తొక్కసాగాడు. కానీ పొట్టి ఋషి అంటినట్టు ఊడి పడకపోవడంతో చిందులు తొక్కుతూ బోర్లా పడిపోయి బావురుమన్నాడు. అప్పటికే మాయామందిరం దగ్గర కావటంతో ఆచారితో సహా మాయమై మాయామందిరంలోకి చేరారు. పిశాచాల గోలకు హడలి స్పృహ కోల్పోయాడు ఆచారి. పొట్టిభూతంగాడు ఆచారిని పిశాచాలకు అప్పగించి తిరిగి మళ్ళాడు. పిశాచాలు ఆచారి భయత్వానికి సరదాపడి ఆచారిని విందు చేసుకునే మాట మరచి అతన్ని ఒక స్తంభానికి విరిచికట్టి ఏడిపిస్తూ ఆడుకోసాగాయి. పొట్టిరాజా, నీకు భలే సంధి కుదురుతుందిలే అని పొట్టిపోతంగాడు వికటాట్టహాసనం చేశాడు సరదాగా. దుర్నేత్రుడు ఉంటే వికటాట్టహాసం చేయలేడు గనక మళ్లీ వికటాట్టహాసం చేసేశాడు. ఆచారికి తెలివి వచ్చింది. ప్రేతాలు చుట్టూ తిరుగుతుంటే ఒళ్ళు జుగుప్స కలిగించింది అతనికి. ఆచారి, నీవు ఏ సంధి చేయనక్కర్లేదు. ఎక్కడే పిశాచాలకు ఆహారం అవ్వు. మా దేవికి నిన్ను బలి ఇచ్చిన అనంతరం నీ శరీరాన్ని మేము హాయిగా భుజిస్తాము. ఇక అసలు కథ చెబుతాను విను. ఇది అష్టసిద్ధులు పొందిన దుర్నేత్రుడి నివాసం. నేను ముఖ్య అనుచరుణ్ణి. ఈ పిశాచాల ఆకలి సమస్య నివారించే నిమిత్తం ఈ విచిత్ర ద్వీపంలోని వారి మధ్య కలతలు సృష్టించి వారి వారి మనుష్యులను మాయలతో తీసుకువస్తున్నాను. కాని వారు మాత్రం ఇంకోలా భావించి తగాదాలు పెంచుకుంటున్నారు. వారిలో కలిసిపోయే విధంగా నేను ఈ రూపు ధరించాను. నా గురువు ఆజ్ఞతో, నా మాయలతో వారిని పూర్తిగా ఆకట్టుకున్నాను. బలహీనులైన వీరిని పొడుగు మనుషులు హీనంగా చూస్తూ ఉన్నారని నేను మాయమాటలు చెప్పి వీళ్లను నమ్మించి పొట్టివారిని కొంతమందిని మాయం చేశాను. దాంతో పొట్టి మనుషులకు పొడుగు మనుషులపై ద్వేషం కలిగి కొంతమంది పొడుగు వాళ్లను పొంచి ఉండి విషపు బాణాలు వదిలి చంపారు. ఆ విధంగా వారి మధ్య ద్వేషం పెరిగిపోయింది. మా పనికి అదే అనుకూలించింది అని ఆచారితో అసలు విషయం వివరించాడు. అక్కడి నుంచి సరాసరి పొట్టిరాజు దగ్గరికి వచ్చి, పొట్టిరాజా, చాలా ఘోరం జరిగిపోయింది. వారు మా మీద దాడి చేసి ఆచారిని ఎత్తుకుపోయారు. నేను ఎలాగో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు తప్పించుకు వచ్చేశాను అని చెప్పాడు. పొట్టిరాజు మండిపడ్డాడు. కాని ఏం చేయగలడు? ఏం చేయలేడు. అక్కడ మధుమోహనుడు ఆ బందికానాలో అటూ ఇటూ పచారులు చేస్తున్నాడు. తప్పించుకునేందుకు ఏ మార్గమూ దొరకక ఆలోచిస్తున్నాడు. 4-5 దినాలు గడిచాయి. వేళ తప్పకుండా అన్ని సదుపాయాలు సమకూర్చబడుతున్నాయి. ఉన్నట్టుండి ఎవరివో ఏడ్పులు వినిపించసాగాయి. మధుమోహనుడు సందులో నుండి పైకి చూశాడు. 2-3 నివాసాల ముందు చాలామంది గుమికూడి ఏడుస్తున్నారు. కారణం ఏమిటో బోధపడలేదు. ఆహారం తీసుకునే వేళ కావటంతో తలుపులు తెరుచుకున్నాయి.
ఒక ఆకుదొన్నెలో కొంత తేనె, రాతి పళ్ళెంలో పళ్ళు పట్టుకు వచ్చాడొకడు. తింటూ అడిగాడు మోహనుడు, ఏవో ఏడ్పులు వినిపించాయి, కారణమేమిటో తెలియజేయగలవా అని. దానికి వాడు చాలా తేలికగా, ఇది చాన్నాళ్లుగా జరుగుతున్నదే అని చెప్పాడు. మోహనుడు అదేమిటో వివరంగా చెప్పమన్నాడు. ఈ ద్వీపానికి అటువైపు పొట్టి వింత మనుషులు ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు మా వాళ్లను చంపేస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే దాన్ని నివారించటానికి మేము చేసిన ప్రయత్నాలేవి ఫలించటం లేదు. విచారంగా అవి ఆ పొట్టి వాళ్లే ఇప్పుడు మా వారిని ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు అని బాధగా చెప్పాడు. మధుమోహనుడికి ఇది చాలా వింతగా తోచింది. ఈ రహస్యాన్ని తేల్చివేయాలనుకుని, అయితే మీ పొడుగురాజుతో చెప్పు, నేను నా స్వశక్తి మీద దీన్ని తేల్చివేస్తాను, నాకు పంపించే ఏర్పాటు చేయమని చెప్పు అని చెప్పాడు. వాడు అలానే అని తలుపులేసి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఇద్దరు వచ్చి మోహనుని తీసుకుపోయారు పొడుగురాజు వద్దకు. పొడుగురాజా, నేను చెప్పిన దానికి సమ్మతించినందుకు సంతోషిస్తున్నాను. ఇక జరిగింది ఏమిటో, ఎలా జరుగుతుందో చెబితే ఏం చేయాలో ఆలోచించి చేస్తాను అన్నాడు మధుమోహనుడు. మాకు దాపురించిన ఈ కష్టాన్ని తీర్చావంటే మీకు రుణపడి ఉంటాం. ఇది ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఆ పొట్టివాళ్లు మా వాళ్లను తెగ చంపుతున్నారు. అసలు వారే మొదట విరోధం తెచ్చుకున్నారు. మొట్టమొదటిసారి మా వాళ్ళిద్దరిని విషపు బాణాలతో కొట్టి చంపారు. మేము ఎన్నిసార్లో వారిని ఎదిరించటానికి ప్రయత్నించి చూశాము. కాని వారికి తోడుగా ఏదో మాయాశక్తి ఉండటంతో వారిని ఓడించలేకపోయాం. అందుకే ఇప్పటికీ మా వారు బలవుతూనే ఉన్నారు. ఆ కనబడుతున్న కొండకు అవతలి వైపున ఉన్నారు వాళ్ళు. నీ బుర్రబలం ఉపయోగించి సాధించగలవేమో అని పొడుగురాజు విచారంగా చెప్పి మోహనుని వైపు దీనంగా చూశాడు. పొడుగురాజుకు ధైర్యం చెప్పి మధుమోహనుడు కొండవైపు బయలుదేరాడు. తను ఓ కరవాలాన్ని దట్టీకి బిగించుకున్నాడు. మధుమోహనుడు కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. దాన్ని అధిరోహిస్తే గాని అటువైపు ఉన్న పొట్టి మనుషుల ఉనికి బాగుగా తెలుసుకోవటం జరగదని నిర్ణయించుకున్నాడు. కొండను మెల్లగా అధిరోహించసాగాడు. మీదికి చేరుకున్నాడు. విశ్రాంతి కోసం ఓ కడియసేపు విడిచాడు. ఇంతలో మధుమోహన అన్న పిలుపు వినవచ్చింది. మోహనుడు ఎవరా అని చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరోసారి పిలుపు వినిపించింది, కాని ఎవ్వరూ కనిపించలేదు. ఎవరు పిలిచేది అని సందిగ్ధంతో గట్టిగా అన్నాడు మోహనుడు. మోహన, నీవు నిలిచి ఉన్న చోట రాయిని తొలగించు, తర్వాత తెలుస్తుంది అని మళ్లీ వినిపించింది. మోహనుడు ప్రక్కకు జరిగి అక్కడ పరిశీలనగా చూశాడు. అక్కడ ఒక రాయి అడ్డుగా ఉన్నట్టుంది. మెల్లగా దాన్ని పైకి తీసివేశాడు. ఒక మనిషి వెళ్లే దారి ఏర్పడింది. ఇందులో ఎవరున్నారా అని ఆశ్చర్యపోయాడు. లోపల చీకటిగా ఉంది. లోపలకు వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడి ఆలోచించసాగాడు. మధుమోహన, సంకోచించకు, లోనికి దూకు, నీకెటువంటి ఆపద కలగదు అన్న మాటలు మళ్లీ వినిపించాయి. ఇదేదో మాయ కాదు కదా అనుకున్నాడు మళ్లీ. అయితే అయింది అని ఎదుర్కొనేందుకు నిశ్చయించుకున్నాడు. మధుమోహన, నీవు ఏమీ సంకోచించనక్కర్లేదు. నీ సహాయం కోరి పిలిచాను. సుక్షత్రియుడవు. సహాయం కోరితే అలా సందేహించటం తగునా అని రెచ్చగొట్టే మాటలు రావటంతో మధుమోహనుడు జాగు చేయక అందులో దూకేశాడు. కరవాలాన్ని దూసి చేత ధరించాడు. కళ్ళు మెల్లగా చీకటికి అలవాటు పడిన తర్వాత చుట్టూ పరిశీలనగా చూశాడు. చిన్న గదిలో ఉందది. అందులో 2 శిలలు పడి ఉన్నాయి. మనుషులు ఎవ్వరూ కానరాలేదు. మధుమోహన, శాపగ్రస్తులమైన మేము శిలారూపంలో ఉన్నాము. ఎన్నాళ్లుగానో శిలలుగా పడి ఉన్నాము. మాకు శాపం తీరే రోజు రాలేదు. మానవుడన్నవాడే ఈ కొండ మీదకు రాలేదు. మేము శాపగ్రస్తులమైన తర్వాత నీవే కొండ మీదకు మొదటిసారిగా వచ్చావు. నీ వల్లనే మా శాపం తీరవలసి ఉంది. నీకు కావలసిన సహాయం చేస్తాను నా శాపం తీరిన తర్వాత. నేను గంధర్వుడను. ఆ శిల నా ప్రియురాలు నృత్యది. మా శాపం తొలగాలంటే నీ వల్ల ఒక సాహస కార్యం జరగవలసి ఉంది అని ఒక శిల నుండి మాటలు వినిపించాయి. మధుమోహనుడు ఆ మాటలు శ్రద్ధగా విన్నాడు. సాహస కార్యం అనగానే అతనిలోని వేడి రక్తం ఉరకలు వేసింది. క్షత్రియ ధర్మం నెరవేర్చాలి అనుకున్నాడు.
అసలు మీరు ఎలా శాపగ్రస్తులయ్యారు? ఏం జరిగింది వివరంగా చెప్పండి. తర్వాత ఆ సాహస కార్యాన్ని సాధించే బాధ్యత నాది అని క్షాత్రత్వం ఉట్టిపడేలా పలికాడు. నృత్యుడు ఆ మాటలకు సంతోషించి, మధుమోహన, చాలా సంతోషం. కానీ నా కథ వివరించే ముందు నీవు ఎవరివో, ఈ విచిత్ర ద్వీపం ఎందుకు వచ్చావో తెలియజేయి అన్నాడు. నృత్య, మాది వైజయంతి రాజ్యం. సముద్రయానంలో తుఫాను రావడంతో ఈ విచిత్ర ద్వీపం కొట్టుకు వచ్చేశాను. ఇక్కడి పొడుగు మనుషులకు ఏర్పడిన కష్టాన్ని తొలగించేందుకు పూనుకున్నాను. కానీ విషయం ఏమిటో తెలియటం లేదు. దాని గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని తన కథ వివరించి తన సందేహాన్ని బయటపెట్టాడు. మోహన, ఇది ఒక మాయా పన్నాగం. నీవు చేయబోయే సాహస కార్యంలో ఇది ఒక భాగం కూడా. దుర్నేత్రుడనే మాయావి వల్ల జరుగుతున్న పని ఇది. నీకు మొదటి నుండి చెబుతాను అని మోహనుడిని అక్కడ ఆసీనుడవమన్నాడు. మోహన, నాలో గర్వం ఎక్కువై కన్నుగానక చేసిన పనికి ఇలా శాపాన్ని పొంది అనుభవిస్తున్నాను అని విచారంగా పలికి తన కథను వివరించసాగాడు. చల్లని పండు వెన్నెల ప్రకృతిని రంజింపచేస్తోంది. ఆహ్లాదం కలిగించే ఆ వాతావరణం మనోహరంగా, సుందరంగా, చల్లగా ఉంది. ఎటువంటి వారికైనా ఆనందానుభూతిని కలిగింపచేసే వాతావరణం అది. ప్రేయసీ ప్రియుల విషయంలో అటువంటి రేయి మరపురాని మధురానుభూతిని కలుగచేస్తుంది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆ ఆనందకరమైన రేయిని మనసారా అనుభవించేందుకు పుష్పక విమానంలో బయలుదేరారు గంధర్వ ప్రియులిద్దరూ, నృత్యుడు మరియు అతని ప్రియురాలు నృత్య. అటువంటి వెన్నెల రేయులు ఎన్నో గడిపారు వాళ్ళు. కానీ ఎప్పటికప్పుడు నూతనంగా గడుపుతారు. మనోల్లాసం కలిగించేది ఏదైనా ఆనందదాయకమే. నృత్యుడు పలుమార్లు బ్రహ్మను తన తపస్సుతో మెప్పించి ఎన్నో వరాలు పొందాడు. దాంతో నృత్యునిలో కించిత్తు గర్వం హెచ్చింది. కానీ నృత్య అంటే నృత్యునికి పంచప్రాణాలు. ఆమె ఆనందమే తన ఆనందమని నమ్మినవాడు. గగన వీధిలో రివ్వున సాగిపోతున్న పుష్పక విమానంలో ఉన్న నృత్యుడు ఆనందంలో పరవశించిపోతూ, నృత్య, ఎల్లప్పుడూ ఇలానే వెన్నెలలో హాయిగా విహరిస్తూ ఉండాలనిపిస్తోంది కదూ అన్నాడు ఆమె కురులు సవరిస్తూ. వెన్నెల శాశ్వతంగా ఉండదు. అలనాడు దక్షుడు చంద్రుణ్ణి శపించకపోయి ఉంటే ఎప్పుడూ వెన్నెలే ఉండి మన కోరిక ఫలించి ఉండును అని తన విచారాన్ని వ్యక్తపరచింది. ఇద్దరు పలు విధాలుగా మాట్లాడుకుంటూ భూమాత అందాల్ని పరికిస్తూ చూడసాగారు. మరికొంతసేపటికి పుష్పక విమానం సముద్రం మీదుగా పయనించసాగింది. చాలా దూరం వెళ్లిన తర్వాత సముద్రంలో ఒక ద్వీపం కానవచ్చింది. ఆ ద్వీపాన్ని చూసి నృత్య అక్కడికి వెళితే బాగుండు అనుకుని ప్రియుని కోరింది. కోరటమే తరువాయి మరు నిమిషంలో అక్కడ ఉన్నారు. ద్వీపమంతా గాఢ నిద్దురలో ఉంది. చక్కని పంటలతో ఇళ్లతో చూడ చక్కగా ఉందా ద్వీపం. ఆ ద్వీపవాసులంతా కష్టజీవులే. అప్పుడప్పుడే తెల్లవారసాగింది. ద్వీపవాసులు ఒక్కొక్కరే లేచి పొలం పనులకు తయారవసాగారు. నృత్యుడు నృత్య పుష్పక విమానాన్ని అదృశ్య రూపంలో దాచేసి తాము అదృశ్యులయ్యి ఆ ద్వీపంలో తిరుగుతూ వారి ఆచార వ్యవహారాలు గమనిస్తూ చాలా వరకు గడిపారు. ఆ ద్వీపం వారికెంతో నచ్చింది. తీరంలో ఇసుక తెన్నెలపై కూర్చుని మాట్లాడుకోసాగారు. వారి మాటలు అలా నృత్యుని మాయాశక్తులపైకి మళ్ళాయి. నృత్య, నేను నా మాయాశక్తులతో మరో ప్రపంచాన్ని సృష్టించగలను, జీవ సృష్టి చేయించగలను అని ఏవో అసాధ్యమైనవన్నీ చెప్పసాగాడు. సృష్టి కార్యం బ్రహ్మ తప్ప నీలాంటి వారు చెయ్యలేరు. మరో ప్రపంచాన్ని సృష్టించటం అంటే తేలికైన పనా అని మధ్యలో అంది. అలా వారు వాదనలోకి దిగారు. చివరికి నృత్యుడు తన మాయాశక్తులను చూపిస్తానని ఏవో మంత్రాలు చదివాడు. అంతే, ఏదో ప్రళయం ముంచుకొచ్చేలా శబ్దం వినిపించింది. ఆ ద్వీపం మెల్లగా పరిభ్రమించసాగింది. ఆ విచిత్రానికి ఆశ్చర్యపోయింది నృత్య. ప్రియా, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇలాగే ఉండనివ్వు. ఇక దీని పేరు విచిత్ర ద్వీపం. ఇంకా చిత్ర విచిత్రాలతో దీన్ని నింపెయ్యి అని ప్రోత్సహించింది. నృత్య అలా ప్రోత్సహించటంతో నృత్యుడు పొంగిపోయాడు. అతనిలో గర్వం హెచ్చింది. ఈలోపుగా ద్వీపవాసులు ద్వీపం పరిభ్రమించడంతో ఏం ఉపద్రవం ముంచుకు వస్తుందో అన్న భయంతో హాహాకారాలు చేయసాగారు. ప్రేయసీ ప్రియులిద్దరూ అది తమ ప్రతిభయే అన్నట్లు నవ్వసాగారు.
దాంతో ద్వీపవాసులు మరింత ఆందోళన చెందారు. ద్వీపం మధ్యలో ఉన్న ఒక కొండపై నిలిచి ఇద్దరూ నిజరూపు ధరించారు. వారే అంతటికీ కారకులని గ్రహించారు ద్వీపవాసులు. కొండకు ఇటువైపు అటువైపు నిలిచి ఉన్న ద్వీపవాసులు రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. ఒకవైపు నుండి మొట్టమొదటి రాయి విసరబోయిన ఒకడిని నృత్యుడు తన మంత్రశక్తితో వ్రేలెడంత మనిషిని చేసేశాడు. రెండో వైపు నుండి మొట్టమొదటి రాయి విసరబోయే వాడిని భారీ మనిషిగా మార్చేశాడు. నృత్య కడుపుబ్బేలా ఇంకా నవ్వుతూనే ఉంది. ఆ నవ్వుకు నృత్యుడు మరింతగా రెచ్చిపోతున్నాడు. ద్వీపవాసులంతా కలిసికట్టుగా రాబోయారు. ఫలితంగా ఒకవైపు వారిని వ్రేలడంత మనుషులుగా, రెండో వైపు వారిని భారీ కాయలుగా మార్చేశాడు. ద్వీపవాసులు తమ దుస్థితికి హృదయ విదారకంగా హాహాకారాలు చేశారు. భారీ కాయలందరూ నడిచేందుకు వీలు కాకుండా వారు నడిస్తే కాళ్ళు మోకాళ్ల వరకు దిగబడేలా చేసేశాడు. నృత్యుడిలోని గర్వం, అహంకారం ఆ ద్వీపవాసుల విచిత్ర పరిస్థితికి కారణమయ్యింది. ఇంకా ఏదో చెయ్యబోయేంతలో నృత్య అన్న గద్దింపు వినవచ్చింది. బ్రహ్మదేవుడు కోపంగా కనిపించాడు నృత్యునికి. నృత్యుడు, నృత్య వణికిపోసాగారు. నృత్య, మంత్రశక్తులున్నాయని విర్రవీగే వాళ్ళందరూ నాశనమవుతూనే ఉన్నారు. మంచికి ఉపయోగించని నీ మంత్రశక్తులు నిరుపయోగం. సృష్టికి వ్యతిరేకంగా ఇంత అనర్థానికి కారకుడవవుతావా? ప్రియురాలు ప్రక్కన ఉన్నంత మాత్రాన నీలో అహంభావం ఎక్కువైతే అది నీ పతనానికే. నిన్నిదే శపిస్తున్నాను. ఏ కొండ మీద నుండి నీవు నీ మాయలతో మార్చి వినోదించావో ఆ కొండలోనే నీ ప్రియురాలితో సహా రాయిపై పడి ఉండు. తెలిసిన మాయలన్నీ నశించిపోవుగాక అని ఘోరంగా శపించాడు. నృత్యుడు బ్రహ్మశాపానికి నిరుత్తరుడయ్యాడు. దుఃఖించాడు. నృత్య ఏడవసాగింది. ఇద్దరూ కలిసి బ్రహ్మదేవుని కాళ్లపై పడి దీనంగా వేడుకున్నారు. ఆయన శాంతించి, నృత్య, విచారించకు. గర్వంతో వెర్రవీగే వారికి ఫలితాలు ఇలానే ఉంటాయి. చేసిన దానికి అనుభవించక తప్పదు అని శాపాంతరాన్ని కూడా తెలియజేశాడు. ఇంత జరిగేసరికి కొంతమంది భారీ కాయలు కొండపైకి వచ్చేశారు. కానీ అప్పటికే నృత్యుడు, నృత్య కొండలోకి దిగబడిపోయారు. ద్వీపవాసులంతా దీనంగా దుఃఖించసాగారు. భారీ కాయలు నడిచేందుకు ఇబ్బంది పడటం చూసి బ్రహ్మదేవుడు వారిని ఇటు నుండి అటు మారిపోయేలా అనుగ్రహించి మార్చేశాడు. పొట్టి వింత మనుషులు తమ ఆకారం చిన్నది కావటం వల్ల, తేలిక కావటం వల్ల ఆ నేలలో వారికి నడిచేటప్పుడు ఎటువంటి ఆటంకము కలగలేదు. వారి వారి ఆకారాలు వారికి ఆటంకం కలిగించేటట్టు కాకుండా ఆ ద్వీప పరిస్థితులు వారికి సహకరించేలా చేశాడు బ్రహ్మదేవుడు. నృత్యుడు మాత్రమే వారిని యథారూపు తేవాలి తన మంత్రశక్తితో. కావున బ్రహ్మదేవుడు వారిని మామూలు స్థితికి తేలేదు. ఇది ఇలా జరుగుతూ ఉంటే అక్కడ అదృశ్య రూపంలో ఎక్కడి నుండో ఆకాశంలో తిరిగి వస్తూ ఉండగా విచిత్ర ద్వీపం చూశాడు దుర్నేత్రుడనే మాంత్రికుడు. ఆ ద్వీపం పరిభ్రమిస్తూ ఉండటం చూసి పరిశీలించే నిమిత్తం ద్వీపంలో దిగాడు. వింత మనుషులను చూసి మరింత ఆశ్చర్యపోయాడు. తను తలపెట్టిన కార్యం నెరవేరాలంటే ఇటువంటి ద్వీపంలో ఆటంకం అనేది లేకుండా జయప్రదం గావించుకోవచ్చు అని అనుకున్నాడు. ద్వీపమంతా కలియ తిరిగి అనువైన స్థలం చూసి స్థిరపడిపోయాడు. తన మాయాశక్తులన్నిటినీ రప్పించి అక్కడే కావలి ఉంచాడు. ఒక మాయామందిరాన్ని సృష్టించి భూమి లోపల ఉండేటట్లు చేసి అందులో తను ఆరాధించే క్షుద్రదేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. వింత మనుషులను తన క్షుద్రశక్తుల సహాయంతో ఎత్తుకువచ్చి క్షుద్రదేవతకు బలి ఇచ్చి ఇంకా ఇంకా తన క్షుద్రశక్తులను పెంచుకున్నాడు. కానీ వాడిలో దురాశ ఎక్కువైపోయింది. ప్రపంచాధిపత్యం లభించేందుకు ఏం చేయాలా అని దేవిని బలులతో సంతృప్తిపరిచి ప్రశ్నించాడు. కానీ అంతటి కోరిక తగదని, ప్రమాదకరమైనదని ఎంత హితబోధ చేసినా వినలేదు. 101 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరము ఒక అమావాస్య చొప్పున మానవ రక్తంతో నన్ను తృప్తిపరిస్తే నీ కోరిక నెరవేరగలదు అని సెలవిచ్చింది. దుర్నేత్రుడు వికటాట్టహాసం చేసి ఆ కార్యానికి పూనుకున్నాడు. అలా సంవత్సరాలు దొర్లుతున్నాయి. దుర్నేత్రుడు తన ఉనికి తెలియని విధంగా జాగ్రత్త వహిస్తూ తన పని నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు, తన అనుచరుడు పొట్టి మాంత్రికుని సహాయంతో. ఇది కథ అని ముగించాడు నృత్యుడు. అయితే నృత్య,
అంత శక్తులు కలిగి తన ఉనికి ఇతరులకు తెలియకుండా దుర్నేత్రుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అని సందేహాన్ని వెలుబుచ్చాడు. మోహన, మంచి సందేహమే. దానికి కారణం క్షుద్రాక్షుడనే మరో మాంత్రికుడు. దుర్నేత్రుడికి ప్రబల విరోధి క్షుద్రాక్షుడు. ఇద్దరూ అష్టసిద్ధులు పొందినవారే, ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించిన వారే. కానీ దుర్నేత్రుడి కన్నా క్షుద్రాక్షుడికి శక్తులు ఎక్కువ. ఇంకా ఎక్కువ శక్తి పొందాలన్న తపన క్షుద్రాక్షునిలో కలగటంతో క్షుద్రదేవతను వశపరుచుకుని తన కోరిక తెలియజేశాడు. అష్టసిద్ధులు పొందిన ఏ మాంత్రికుడినైనా చంపి వాడి వెన్నుముకను పొందితే శక్తులు ఎక్కువ కాగలవు అని క్షుద్రదేవత చెప్పడంతో దుర్నేత్రుడిపై పడింది క్షుద్రాక్షుడి చూపు. కాని దుర్నేత్రుడు అది గ్రహించి తన ఉనికి క్షుద్రాక్షునికి తెలియకుండా తనను తన మందిరాన్ని దిగ్బంధనం చేశాడు. అప్పటి నుండి దుర్నేత్రుడు రహస్యంగా ఉంటున్నాడు అని చెప్పాడు ధృత్యుడు. అంతా విన్న మోహనుడు, ధృత్య, ఇప్పుడు నేను చేయవలసిన కార్యక్రమం ఏమిటి అని అడిగాడు. మోహన, ముందు నీవు దుర్నేత్రుణ్ణి సంహరించాలి. వాడి వెన్నెముక పొందావంటే అని శాపం తీరేందుకు చేయవలసింది చెప్పాడు. మోహనుడు వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. మోహనుడు మెల్లగా కొండను దిగసాగాడు. పొట్టి మనుషుల స్థావరాలు కనిపించసాగాయి. తగు జాగ్రత్తగా నడవసాగాడు. కాళ్ళు నేలలో కూరుకుపోవటంతో మెల్లగా నడవసాగాడు. పొట్టి ఋషిని పట్టుకోవటానికి ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సముద్రం ఒడ్డుకు బయలుదేరాడు. సముద్రంలో కొట్టుకు వచ్చినట్టు పడిపోయాడు. అక్కడ తెల్లవారే సమయానికి కిచ్కిచ్మనే రొదతో వచ్చేసి చుట్టుముట్టారు వింత పొట్టి మనుషులు. వారికి బందీ అయినట్లు నటించి వారితో వెళ్ళాడు. పొట్టి ఋషి మోహనుని చూసి ఆచారికి చేసిన పని చేయాలని నిశ్చయించుకుని పొట్టిరాజుతో ఏదో చెప్పాడు. మోహనుడు మరో 2 రోజులు అలానే గడిపాడు. 3వ దినం పొట్టిరాజు ఆచారికి చెప్పిన విధంగా సంధి విషయం చెప్పి మోహనుని పొట్టి ఋషి వెంట పంపాడు. పొట్టి ఋషి మాయామందిరానికి త్రోవ చూపసాగాడు. మార్గమధ్యంలో మోహనుడు పొట్టి ఋషిని హఠాత్తుగా గుప్పెటలో ఇమిడ్చి పట్టుకున్నాడు. కరవాలంతో పిలక గడ్డం కోసేశాడు. ఈ హఠాత్ పరిణామానికి పొట్టి ఋషి లబలబలాడాడు. అయ్య బాబోయ్, కొంప ముంచావు, నా జుత్తు నాకిచ్చేయి బాబోయ్ అని రోదించసాగాడు పొట్టి ఋషి. అంతా వినోదంలో చూడసాగాడు మోహనుడు. బాబు, నీకు పుణ్యముంటుంది, నీకు కావలసిన సహాయం చేస్తాను, నా జుత్తు నాకిచ్చేసేయి అని కాళ్ళ మీద పడి బ్రతిమాలుకోసాగాడు. ఏరా పొట్టి ఋషి, కథ ఏంటి? నీవు నడిపే రాయబారం ఏమిటి చెప్పు అని గద్దించాడు. తన పని వివరించాడు పొట్టి ఋషి. తన మాయలతో పొడుగు వింత మనుషుల జ్ఞానాన్ని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకై మందబారేటట్లు కూడా చేశానని చెప్పుకున్నాడు. అంతా విని తల పంకించాడు మోహనుడు. వాడి దుష్టగుణానికి మండిపడ్డాడు. జుత్తును వాడికి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో పొట్టి ఋషి మరీ దీనంగా విలపించసాగాడు. కొంతసేపటికి మనసు కరిగిన మోహనుడు, పొట్టి ఋషి, నేను చెప్పిన పని చేసి నాకొక సహాయం చేస్తాను అంటే నీ జుత్తు తిరిగిస్తాను, తీరా ఇచ్చిన తర్వాత మాట తప్పావో అని ఆపి పొట్టి ఋషి ముఖం పరిశీలించి చూశాడు. పొట్టి ఋషి వణికిపోతున్నాడు. లేదు లేదు, తప్పక సహాయం చేస్తాను, నేనెప్పుడూ మాట తప్పను అని దారికొచ్చాడు. అయితే విను, ఇక నుండి ఈ ద్వీపవాసులను పిశాచాలకు ఆహారంగా ఉపయోగించనని మాట ఇవ్వు అని ప్రమాణం చేయించుకున్నాడు. ఇకపోతే నీవు చేయవలసిన సహాయం ఏమిటంటే నీ గురువు దుర్నేత్రుడి ప్రాణ రహస్యం తెలియజేయటం అని రహస్యంగా చెప్పాడు. అది విని పొట్టి ఋషి ఎగిరి గంతేసి మళ్లీ ఎడవసాగాడు. బాబోయ్, ఆ రహస్యం నాకు తెలియదు నాయనోయ్ అని మోహనుడు ఓదార్చి, పొట్టి ఋషి, కంగారు పడకు, నేనొక ఉపాయం చెబుతాను, దాన్ని ఆచరణలో పెట్టు, తెలుస్తుంది అని జుత్తు ఇచ్చి ఒప్పించి ఉపాయం చెప్పగా పొట్టి ఋషి తప్పదన్నట్లు అంగీకరించాడు. అక్కడ మాయామందిరం నిశ్శబ్దంగా ఉంది. అందులో ప్రవేశించారు మోహనుడు, పొట్టి ఋషి. పొట్టి ఋషి, ఇందులో ఏమన్నా మాయ మర్మం చేశావో ఉపేక్షించను అని హెచ్చరించాడు మోహనుడు. లేదు లేదు, ఇందులో ఏ మాయా లేదు. ఇందులో ఉన్న పిశాచాలు సంవత్సరంలో 1 రోజు మాత్రమే లేస్తాయి. ఆ రోజు వాటికి ఆహారం వేయాలి. ఇప్పుడవి నిద్రావస్థలో ఉన్నాయి అని చెప్పాడు.
అయితే దుర్నేత్రుడు ఎప్పుడు రావచ్చు అని అడిగాడు మోహనుడు. బహుశా రేపు రావచ్చు. పొట్టి ఋషి మోహనుని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఆచారి బంధింపబడి ఉన్నాడు. ఆచారిని చూడగానే మిత్రమా అంటూ వెళ్లి కౌగలించుకున్నాడు మోహనుడు. ఆచారి ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఆచారి కట్లు విప్పపోతే వద్దని వారించాడు పొట్టి ఋషి. ఆచారిని బంధించటం పిశాచాలకు తెలుసు. ఆచారి లేకపోతే నేను భక్షకుడినయ్యానని గురువుతో చెబితే ప్రమాదం అని కారణం చెప్పాడు. ఆచారి జరిగిందంతా చెప్పి పొట్టి ఋషి కుతంత్రాన్ని వివరించాడు. తన పరిస్థితికి బావురుమన్నాడు. ఓదార్చి ధైర్యం చెప్పి తన ప్రయత్నాన్ని వివరించాడు మోహనుడు. ఆ దినం అలా గడిచిపోయింది. దుర్నేత్రుడు ఎక్కడి నుంచో వచ్చి మాయామందిరంలో ప్రవేశించాడు. పొట్టి మాంత్రికుడు పూజా సామగ్రిని సర్దుతున్నాడు. ఒరే పొట్టిపోతంగా, పూజకంతా సిద్ధమేనా? అవును. ఇంతకీ విశేషాలేమైనా ఉన్నాయా అని అడిగాడు దుర్నేత్రుడు. గురు, లేదు గురు, పూజకంతా సర్ది సిద్ధంగా ఉంచాను. మరైతే అంటూ నసిగాడు. మరైతే అని రెట్టించాడు దుర్నేత్రుడు. మీరు రాలేదు, ఇన్ని రోజులైనాయని భయం పెట్టుకున్నాను అని ఒక చిన్న బాణం వేశాడు. ఓరి, నీకా భయం అనవసరం. ఈ మాంత్రికుడు దుర్నేత్రుడికి హాని చేయ తలపెట్టటమా అని గర్వంగా మీసం మెలివేశాడు. భయం కాదు, కానీ మీరు చూస్తే సన్నగా ఉన్నారు, ఎవరైనా అని నసిగాడు మళ్ళీ. ఓరిని, సన్నగా ఉన్నానని భయమా? నా ప్రాణాలు నాలో లేవు. ఎక్కడకు 100 యోజనాలు తూర్పు దిక్కుకు పయనిస్తే ఎంతో ఎత్తు కొండలు దాటితే దట్టమైన అడవులు, అవి దాటితే బండరాళ్ల ప్రదేశం. టక్కున ఆగాడు. అయినా అదంతా నీకెందుకులే అని మధ్యలో ఆపి పూజలో నిమగ్నమయ్యాడు. ఒక దగ్గర రహస్యంగా దాగున్న మోహనుడు తల పంకించి మెల్లగా పైకి చేరాడు. మోహనుని వెనుకగా పొట్టి ఋషి వచ్చాడు. పొట్టి ఋషి, నా ప్రయాణానికే సహాయపడగలవా అని అడిగాడు. నాకు అంతటి శక్తి లేదు, కానీ నిన్ను తూర్పు దిక్కుగా సముద్ర తీరంలో ఉండేటట్టు చేస్తాను. అక్కడ నీకోసం అశ్వం ఉంటుంది, ప్రయత్నించు అని చెప్పి కళ్ళు మూసి ఏదో చెప్పించాడు. కళ్ళు మూసి తెరిచేంతలో అవతలి సముద్రపు ఒడ్డు మీద ఉన్నాడు మోహనుడు. అక్కడే తిరుగుతున్న కాలాశ్వం మోహనుడు ఏల వేయగానే దగ్గరకు చేరింది. చెంగున ఎగిరి దాని వీపుపై వాలాడు మోహనుడు. కళ్ళాలు అందుకుని ముందుకు దూకించాడు. వింటి నుండి వెలువడిన బాణంలా రివ్వున పయనించసాగింది కాలాశ్వం. గాలిలో తేలుతున్నట్లుగా పరుగులు తీస్తోంది. దాని వేగానికి మనసులోనే అభినందించాడు. అలా ఎన్నో రోజులు ప్రయాణం చేస్తూ మజిలీలు చేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు మోహనుడు. అంతవరకు ఎటువంటి ఆటంకం ఎదురు కాలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ చేయవలసిన పని గురించి పథకాన్ని తయారు చేసుకుంటూ పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ అప్రమత్తంగా ఉంటూ బహు జాగ్రత్తతో ప్రయాణం చేస్తున్నాడు. ఎన్నో పల్లెలు, రాజ్యాలు, దట్టమైన కారడవులు, ఎడారులు దాటుకుంటూ మార్గాయాసం తీర్చుకుంటూ చాలా దూరం ప్రయాణం చేశాడు. చివరగా ఒక దట్టమైన అరణ్యాన్ని చేరుకుని విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరాడు. మరో ఘడియలో ఆకాశాన్ని అంటినట్లున్న పర్వతాలు ప్రత్యక్షమైనాయి. నున్నగా ఎక్కేందుకు వీలు లేకుండా ఉన్నాయి. కాలాశ్వం బిగ్గరగా సకిలించి ఆగిపోయింది త్రోవలో. మోహనుడు క్రిందికి దూకి తన దృష్టిని పర్వతాలపైకి సారించాడు. వాటిని ఎలా అధిరోహించాలా అని ఆలోచనలో పడ్డాడు. అశ్వం జీనును తీసి వదిలేశాడు. ఒక వృక్షం కింద కూర్చున్నాడు ఆలోచించుకుంటూ. ఆ రోజు అమావాస్య, బలి కార్యం నిర్వర్తించవలసిన దినం. ఒరే పొట్టిపోతంగా అని మాయామందిరం దద్దరిల్లేలా కేక వేశాడు దుర్నేత్రుడు. వస్తున్నా గురు అంటూ వచ్చాడు పొట్టి ఋషి. ఇది 100వ సంవత్సరం బలి. మరో సంవత్సరం మన బలి నిర్విఘ్నంగా కొనసాగిందంటే ఇక మనకు తిరుగులేదు అని వికటాటహాసం చేశాడు. ఆచారికి కాలి వ్రేలు ఒకటి లేనందున బలికి పనికిరాడని వదిలేశారు. బలికి కొంతమందిని తీసుకువచ్చాడు పొట్టి ఋషి. బిగ్గరగా మంత్రాలు చదువుతూ బలులను సమర్పించాడు దుర్నేత్రుడు. ఓరి పొట్టిపోతంగా, వెళ్ళి మన అనుచరులను నిద్రలేపి ఆహారం వెయ్యి. ఇది 100వ సంవత్సరం కాబట్టి అవి సంతోషంగా ఆహారాన్ని తినాలి అని ఆజ్ఞాపించాడు. గతుక్కుమన్నాడు పొట్టి ఋషి. మోహనుడికి మాట ఇచ్చి ఉన్నాడు, ద్వీపవాసులను మోసగించి ఆహారంగా వేయటం మానివేస్తానని.
ఇప్పుడెలా అని నీళ్లు నమలసాగాడు. అది చూసి దుర్నేత్రుడు మరల గద్దించాడు. గురు, ఇంకా అవి లేవటానికి చాలా సమయం ఉంది కదా, ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఆహారం వేయటం అని నిదానంగా అన్నాడు. నాకే సలహాలిచ్చేవాడివా నీవు? వెళ్ళి ముందు చెప్పినట్టు చెయ్యి అని గద్దించాడు దుర్నేత్రుడు. మాట తప్పటం ఇష్టం లేదు పొట్టి ఋషికి. కాని ఇటు పరిస్థితి చూస్తే విషమిస్తోంది. ఇంకా నాంచటం చూసి దుర్నేత్రుడు సహించలేకపోయాడు. ఏదో జరిగిందని అతని అంతరాత్మ హెచ్చరించింది. దివ్య దృష్టిలో జరిగింది గ్రహించాడు. కోపం పట్టలేకపోయాడు. పొట్టి ఋషిని అలానే పట్టి హోమగుండంలో పడవేశాడు. బూడిదైపోయాడు క్షణంలో. కంకాళిని, లుంబిని, జాంబాలి అని రకరకాల పేర్లు పెట్టి గద్దించాడు. నాయక, ఆన అని మ్రోకరిల్లాయి అవి. వెళ్ళండి, వెళ్ళి నా శత్రువు నా ప్రాణ రహస్యాన్ని ఛేదించేందుకు నిరోధించండి అని భీకరంగా ఆజ్ఞాపించాడు. అక్కడే విన్న విభూతిని పిడికిలితో పట్టి అక్కడే ప్రక్కన ఉన్న మాయా దర్పణంపై చల్లాడు. అందులో ఆకాశాన్నంటే నున్నటి కొండలు ప్రత్యక్షమైనాయి క్షణంలో. మోహనుడు బహు జాగరూకుడై ఆ కొండను అధిరోహిస్తున్నాడు. దుర్నేత్రుడు పళ్ళు పటపటమంటూ కొరికాడు. ఓరి అల్పుడా, నీవా నా ప్రాణాల్ని తీయగలిగేది? శక్తిని మించిన యుక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని కలిగి ఉంటే గాని సాధించలేవు. నిన్ను నేను చంపటానికి వచ్చి నా సమయాన్ని వృధా చేసుకోను. మనసారా దేవిని కొలుస్తాను. నా అనుచరులు కోకొల్లలుగా వచ్చి నిన్ను సంహరిస్తారు అని అనుకుని చిన్నగా నవ్వాడు. ఏదో వ్రత నిమిత్తం ఏకదీక్షతో ధ్యానంలో మునిగిపోయాడు. చివాలున లేచాడు క్షుద్రాక్షుడు. కర్తవ్యం వెన్ను తట్టింది. దేవిని రకరకాలుగా స్తుతించి దుర్నేత్రుడి ఉనికిని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు. కాని తన ప్రయత్నం ఎప్పటికైనా ఫలించబోదా అని తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని ఈ దినం ఎందుకో ప్రత్యేకంగా కర్తవ్యాన్ని గురించి హెచ్చరిక అంతరాత్మలో ఘోషిస్తోంది. చకచకా నడుచుకుంటూ పూజా మందిరాన్ని దాటి మరో మందిరంలో అడుగుపెట్టాడు. దుర్నేత్రుడి ఉనికి క్షుద్రాక్షుడికి ఎందుకో క్షుద్రాక్షుని మనస్సులో ఆలోచనలు సుడుల్లా వ్యాపిస్తున్నాయి. ఒకే గురువు వద్ద విద్యనభ్యసించారు క్షుద్రాక్షుడు, దుర్నేత్రుడు. ఇద్దరూ మహామాంత్రికులుగా మారిపోయారు. కాని క్షుద్రాక్షుడు గురువును ఉపాసనలో ఉండగా వధించి దేవి నుండి ఎక్కువ వరాలు పొందాడు. ఇది దుర్నేత్రుడి పట్ల అసూయగా మారింది. ఇద్దరికిద్దరూ ఒకరిని మించి ఒకరు అవ్వాలని ప్రయత్నించుకోసాగారు. ఆ విధంగా వారికి శత్రుత్వం ఏర్పడి ఎన్నిసార్లు తారసపడి ముఖాముఖిగా పోరాడారు. క్షుద్రాక్షుడిలో ఉన్న కోరిక ఏమిటంటే దుర్నేత్రుణ్ణి బలి ఇచ్చి ప్రచండమైన శక్తుల్ని పొందాలని. కాని కోరిక తీరే దారి లేకపోయింది. ఒక ఆలోచన వచ్చి మనసును మెప్పించింది. బలులు సమర్పించి క్షుద్రదైవాన్ని ప్రసన్నం చేసుకుని దుర్నేత్రుడి చావు తనకంటే ముందు జరిగేటట్లు వరాల్ని పొందాడు. దుర్నేత్రుడు ఎలా తెలుసుకున్నాడో మరి. తను కూడా విపరీతంగా బలులను సమర్పించి తన చావుతో క్షుద్రాక్షునికి చావుకు సంబంధం ఉండాలి అని కోరుకున్నాడు. నీవు చనిపోయిన తర్వాత నీ వెన్నెముకను హోమగుండంలో వేసి ఖడ్గంగా మార్చి దాంతో క్షుద్రాక్షుని అంతమొందించవచ్చు అని పలికింది క్షుద్రశక్తి. అది తెలిసిన క్షుద్రాక్షుడు ఆందోళన చెందాడు. కోపంతో ఊగిపోయాడు. దుర్నేత్రుణ్ణి చంపి ఆ వెన్నెముకను భద్రపరిస్తే తనకు చావు ఉండదని అప్పటి నుండి దుర్నేత్రునికై తీవ్రమైన అన్వేషణ మొదలుపెట్టాడు. కాని దుర్నేత్రుడు తక్కువ తిన్నాడా? క్షుద్రాక్షుని ప్రయత్నం తెలుసుకుని తన ఉనికి తెలియకుండా దిగ్బంధనం చేసుకుని జాగ్రత్త పడ్డాడు. ప్రపంచాధిపత్యం పొందిన తర్వాత క్షుద్రాక్షుణ్ణి చాలా తేలికగా సంహరించవచ్చునని దుర్నేత్రుడి అభిప్రాయం. తన ప్రయత్నాలు విఫలమవడం వల్ల నిరాశ పొందకుండా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు క్షుద్రాక్షుడు. ఆలోచనలకు స్వస్తి చెప్పి అక్కడ ఉన్న ఒక బాణపొట్ట విగ్రహం దగ్గరికి వెళ్ళి తట్టి, ఏరా డెంబక, ఏమిటి విశేషం అని అడిగాడు. వెంటనే విగ్రహం మామూలు ఆకారం పొంది, గురు, మంచి వార్త చెబుతాను, 2 మేకపోతులను ఇచ్చుకో అని ఉత్సాహంగా పలికాడు. 2 కాదు 6 ఇస్తాను మంచి వార్త అయితే అని సమాధానమిచ్చాడు. గురు, ఇవాళ అలా ఏవైనా మంచి పనులు చేసేసి మీ మన్ననలు పొందాలని అలా వెళ్ళాను అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ఓరి నీవా మంచి పనులు? ఏమిటా మంచి పనులు? నీకేమైనా మతి భ్రమించిందా?
ఆ అదే మన మంచి పనులు గురు. సరి, ఇక అసలు విషయానికి రా. గురు, నా ప్రియురాలు జుంజాలి తన ప్రత్యర్థి దుర్నేత్రుడికి బానిసైపోయింది. తన మంత్రశక్తితో వశపరుచుకున్నాడు చాలా కాలం క్రిందట. అలా నాకు ప్రేయసీ వియోగం కలిగించాడు. వాణ్ణి అని కోపంతో చిందులు తొక్కసాగాడు. అది చూసి తిక్కరేగింది క్షుద్రాక్షుడికి. టెంకి వాచిపోయేటట్టు చరిచి, వేధవ, నేను ఆ విషయం చెప్పమన్నానా? అసలు విషయం చెప్పు అని గద్దించాడు. నేను వస్తూ ఉండగా ఎన్నో క్షుద్రశక్తులు ఎగురుతూ ఎటో పోతున్నాయి. అందులో జుంజాలి కూడా ఉంది. నన్ను చూసి పిలిచింది. నేను ఆశ్చర్యం నుండి తేరుకునేలోగా క్షేమ సమాచారాలు అడిగింది. ఇంకా వెధవ, అసలు విషయం వారి ప్రయాణం గురించి అడిగితే చెప్పారు. వారంతా ఒక యువకుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారట. ఆ యువకుడు దుర్నేత్రుడి ప్రాణ రహస్యాన్ని ఛేదించటం కోసం వెళ్తున్నాడట. ఎంత సుదినం నేడు అని తన అనుచరులను పిలిచి విందు చేశాడు. మరుక్షణం ఆ మందిరాన్ని వీడి ప్రక్క మందిరానికి వెళ్ళాడు. నిలువెత్తు ఉన్న మాయాదర్పణం ఒకటి ఆ మందిరంలో దర్శనమిచ్చింది. దర్శని, మనకు కావలసింది చూపు అని ఆజ్ఞాపించాడు. క్షణంలో ప్రత్యక్షమైందొక దృశ్యం. నున్నటి కొండలు ఆకాశాన్ని అంటినట్టు చాలా ఎత్తులో ఉన్నాయి. దానిపై మెల్లగా ప్రాకుతున్నాడు మోహనుడు. ఎండ తీవ్రతకు ఒక్క క్షణం విశ్రాంతి కోసం ఆగాడు. క్షుద్రాక్షుడిలో ఒక ఆలోచన జ్ఞప్తికి వచ్చి సంతోషంతో తల పంకించాడు. అతడి పెదాలపై క్రూరమైన నవ్వు నాట్యం చేసి మాయమయ్యింది. ఇంతలో కొండను అధిరోహిస్తున్న మోహనుడు దబ్బున క్రింద పడ్డాడు. క్షుద్రాక్షుడు పళ్ళు బిగించి కోపంతో కాలితో నేలం తన్నాడు. అక్కడ కళ్ళు బయలు కమ్మాయి మోహనుడికి. ఎవరో అదృశ్య శక్తి తోసినట్టు అనిపించింది. దట్టంగా ఉన్న ముళ్ల పొదలలో గిరికీలు కొట్టుకుంటూ దభీలున పడిపోయాడు. ముళ్ళు తగిలి దేహమంతా విపరీతంగా సలిపింది. ఒళ్లంతా ముళ్ల రక్కులతో రక్తాన్ని స్రవింపచేస్తూ ఉండగా మెల్లగా లేచి ఇవలకొచ్చాడు. జరిగిన దానికి కారణం బోధపడలేదు. దిక్కులు చూడసాగాడు. ఇంతలో పకపకమంటూ పరిహాసపూరితమైన వికటాట్టహాసం వినవచ్చింది గాలిని చీల్చుకుంటూ. జరిగినదంతా ఏదో రాక్షస మాయాని గ్రహించాడు. మోహనుడిలో రోషం ఉద్భవించి, ఓసి మాయావి, పిరికి పందల ఎందుకు దాగుడు మూతలు? ధైర్యముంటే ప్రత్యక్షంగా వచ్చి ఎదుర్కో అని పౌరుషంగా గద్దించాడు. ఓరి అల్పమానవుడా, నీ ప్రయత్నాన్ని విరమించుకుని వెనకకు మరలిపో, లేకుంటే నీ బొందిలో ఊపిరాడదు అని గాల్లోంచి వినిపించింది. మాయావి, ముందు నీవు నీ ప్రయత్నాన్ని విరమించుకొని వెళ్ళు. నా దారికి అడ్డు తగిలి కరవాలానికి బలిగాకు. నీకు అంత ధైర్యమా అల్పుడా అంటూ ప్రత్యక్షమైందొక ఆకారం. తాటి చెట్టు ప్రమాణంలో నల్లని దేహంతో చూడటానికి పరమ భయంకరంగా ఉంది. మిడిగుడ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. చేత ఉక్కు గద ధరించి ఉంది. కరవాలాన్ని దూసి పోరాటానికి సిద్ధమయ్యాడు మోహనుడు. ఇద్దరి మధ్య భయకరమైన పోరాటం జరిగింది. మోహనుడు పూర్తిగా అలసిపోయాడు. అయినా పట్టుదలతో పోరాడుతున్నాడు. కత్తిని గిర్రున తిప్పుతూ గదాఘాతముల నుండి తెలివిగా తప్పించుకుంటున్నాడు. ఆ మాయావిలో కూడా పట్టుదల పెరిగి రెచ్చిపోయింది. మోహనుడు విజృంభించి తన కరవాలంతో ఆ మాయావి పాదాన్ని చటాలున నరికేశాడు. కెవ్వుమని దబ్బున పడింది మాయావి. కాని ఆవేశంతో ఒంటికాలితో ఎగిరి మోహనుని గుండెల మీద తన్నింది. కరవాలం ఎగిరి అల్లంత దూరంలో పడింది. మోహనుడు దఫాలన వెల్లకిలా పడ్డాడు. అదే అదనుగా తీసుకుని మాయావి తన ఉక్కు గదను పైకెత్తింది. మోహనుడు తేరుకోలేకపోయాడు. లేవటానికి ఓపిక లేకపోయింది. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చింది ఒక గుడ్లగోప. రివ్వున వచ్చి మోహనుని ముందు వ్రాలింది. తటాలున ఒక రాక్షసాకారంగా మార్పు చెందింది. మరో క్షణంలో దాని చేతిలో ముళ్ల గద ప్రత్యక్షమై మాయావి గదను ఢీకొంది. మాయావి అదిరిపోయింది. పోరాటం ప్రారంభమయ్యింది. ఇద్దరు మాయావులు సమానంగా పోరాడుతూ ఒకరినొకరు చంపుకున్నారు. జరిగిన దానికి మోహనుడు ఆశ్చర్యపోయాడు. తనకు సహాయంగా వచ్చిన గుడ్లగోబ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు సహకరించింది అని ఎంతో ఆలోచించాడు. కానీ సరైన సమాధానం దొరకలేదు. ఇప్పుడు మోహనుడు చాలా జాగ్రత్తగా ఎక్కసాగాడు. రాత్రి కావటంతో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అర్ధరాత్రి కావచ్చింది.
ఉండేందుకు సరైన స్థలం లేకపోవటంతో పైకి పోవటానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికే సగం పైగా అధిరోహించాడు. ఇంతలో చెవులు చిల్లులు పడేలా శబ్దం చేసుకుంటూ పైనుండి పెద్ద పెద్ద బండలు జారసాగాయి. నిరుత్తరుడయ్యాడు మోహనుడు. ఏ క్షణంలో ఏ బండ మీద పడుతుందో తెలియదు. కారణం అంతుపట్టడం లేదు. మరికొద్ది క్షణాల్లో ఒక భయంకరమైన ప్రాణి కానవచ్చింది. చాలా పొడవైన సర్పం. చాలా బలయంగా ఉన్నది. ఒళ్లంతా మొనతీలి ఉంది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. చూడటానికి సర్పమైన ఆకారం మొసలిని పోలి ఉంది. ఎన్ని కాళ్ళు ఉన్నాయో! మరీ కొండను గట్టిగా పట్టి నడుస్తోంది. తోకతో కొండను బాదుతూ అగ్నిజ్వాలలను క్రక్కుతూ మోహనుని వైపు వేగంగా రాసాగిందది. మోహనుడు ఒక చేత్తో జారిపోకుండా జాగ్రత్తగా కొండను పట్టుకుని రెండో చేత్తో కరవాలాన్ని పట్టుకున్నాడు. కదిలితే కాలు జారిపోయేలా ఉంది. రివ్వున దూసుకు వచ్చిన అగ్నిజ్వాల మోహనుడికి చాలా దగ్గరకు చేరింది. చివ్వున మండింది దేహం. ఓర్పు వహించాడు. దూసుకు వస్తున్న ఆ వింత ప్రాణి మీదకు కరవాలాన్ని దూశాడు. కాని అది ఏమాత్రం గాయపరచలేదు. మోహనుడు చలించిపోయాడు. కాని ఇంతలో పెద్ద రాక్షసాకారం లాంటి గుడ్లగోప ప్రత్యక్షమై ఆ వింత ప్రాణిని కాళ్లతో పట్టి భూమి మీదకు విసిరేసింది. మోహనుడు ఒక్కసారి నిట్టూర్చి దిగువకు చూశాడు. తీవ్రమైన పోరాటం జరిగిన అనంతరం రెండు ఆకారాలు బూడిదగా మారిపోయాయి. గుడ్లగోప గురించి మళ్ళా సంశయం పట్టుకుంది. ఎందుకు సహాయపడుతోంది అని. ముందు చనిపోయిందొకటి, ఇప్పుడు వేరొకటి, ఇంకా ఎన్ని ఇలా ఆలోచిస్తూనే జాగ్రత్తగా అధిరోహిస్తున్నాడు మోహనుడు. సూర్యోదయం సమయానికి పైకి చేరుకున్నాడు. క్రిందకు చూసేసరికి ఒళ్ళు చల్లనిపించింది. కళ్ళు తిరిగాయి. అంతలోనే ఏదో శక్తి త్రోసినట్లు అవతల వైపు పడిపోసాగాడు. ఈసారి కూడా గుడ్లగోప ఒకటి వచ్చి కాలితోనే మోహనుని పట్టి సురక్షితంగా క్రిందకు దించి పైకి వెళ్ళింది. మళ్లీ పోరాటం, బూడిదగా మారటం మామూలే. గుడ్లగోప మాయ ఏమిటో అంతుపట్టలేదు. మోహనుడు తన ప్రాణాల్ని కాపాడుతున్న వాటిని ఎంతగానో మెచ్చుకున్నాడు. ముందుకు పరిశీలనగా చూశాడు మోహనుడు. కనుచూపు మేర వరకు అంతులేని కేకారణ్యం విస్తరించి ఉంది. క్రూర మృగాల అరుపులు శరీరం గగ్గురు పొడిచేలా, కర్ణభేరిని పగలగొట్టేలా వినవస్తున్నాయి. గుండె దెటవు చేసుకుని ముందుకు అడుగు వేశాడు. కరవాల రూఢుడై జాగరూకతతో అల్లిపిల్లిగా అల్లుకున్న తొప్పలు, తీగెలు మొదలైన వాటిని నరుక్కుంటూ నడుస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేసేందుకు వీలు పడటం లేదు. పొదలను తీగెలను నరుకుతూ త్రోవ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మొండ్ల పొదలు విపరీతంగా ఉండటం వల్ల నడవటం కష్టంగా ఉన్నా ఓర్పు వహించి నడుస్తూ ఉన్నాడు. ఏ క్షణం ఏ క్రూర మృగం వచ్చి ఎదురవుతుందో తెలియని పరిస్థితి. ఎటువైపు నుండి వస్తుందో అంటూ చుట్టూ చూస్తూనే ఉన్నాడు. హఠాత్తుగా వినవచ్చిందొక భయంకర సింహగర్జన. ఠక్కున ఆగిపోయాడు. దృష్టిని అటువైపు సారించి సిద్ధంగా నిలిచాడు. అదే భీకర గర్జన మరోమారు. మరుక్షణం కళ్ల ముందు దర్శనమిచ్చింది సింహరాజం. చింతనిప్పుల్లాంటి కళ్ళు మోహనుని మీద నిలవరించింది. ఏ క్షణంలోనైనా దూకేందుకు సిద్ధంగా ఉంది. మోహనుడు కట్టి బిగుసుకుపోయినట్లు ఆ క్షణం కోసం చూస్తున్నాడు. ఆకలి ఆగలేకపోయిందేమో. కళ్ళు మూసి తెరిచేంతలో చెంగున పైకి లేచింది. ఠక్కున కూర్చొని ముందుకు దూకాడు. అదే సమయంలో సింహరాజం సరిగ్గా అదే చోట దూకింది. శత్రువు చిక్కకపోవటంతో వికృతంగా గర్జించి వెనుతిరిగింది. ముందుకు దూకిన మోహనుడు మొండ్ల పొదలపై పడిపోవటం వల్ల కస్సుమని దిగబడ్డాయి. మళ్ళీ మెల్లగా లేచి చూశాడు. పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ దూకేందుకు సిద్ధమవుతోంది. ఈసారి దానికి ఆ అవకాశం ఇయ్యదలుచుకోలేదు. ఊహించని విధంగా కాళ్లు రెండు నేలకు తన్నిపెట్టి రివ్వున గాలిలోకి లేచాడు. మరుక్షణంలో దాని ముందు వ్రాలి పిడికిలితో దాని ముఖం మీద ఒక్క పోటు పొడిచాడు. ఈ హఠాత్ పరిణామానికి బెదిరిపోయింది సింహం. ఆ దెబ్బతో ముక్కు పచ్చడిగా మారి రక్తాన్ని చిందించింది. కాని కోపంతో రెచ్చిపోయి దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి ముందుకు దూకింది. తటాలున పక్కకు తప్పుకుని ఒక చేత్తో మెడను గట్టిగా పట్టాడు. గిలగిల్లాడి విడిపోవటానికి ప్రయత్నించింది. కాని ఆ అవకాశం ఇయ్యకుండా కరవాలాన్ని ఎత్తాడు. అంతే, మరుక్షణం ఆ సింహం వికృతమైన భూతంగా మారిపోయింది. నల్లని దేహంతో, పెదవులు దాటుకు వచ్చిన తెల్లని కోరలతో, ఒళ్లంతా రోమాలతో చూడటానికి భయాన్ని అసహ్యాన్ని కలిగించేలా ఉంది.
దాని ముక్కు చిట్టిపోయి రక్తం స్రవిస్తోంది. దాని మెడ మోహనుని చేతిలో ఇరుక్కొని ఉంది. ఆ సంఘటనకు ఆశ్చర్యచకితుడయ్యాడు మోహనుడు. కాని ప్రమాదాన్ని శంకించి మరుక్షణంలో తేరుకుని దాని ముఖంలోకి చూశాడు. ప్రాణభిక్ష కోసం అర్థిస్తోందది. కాని క్షత్రియ ధర్మంగా క్షమించమన్న శత్రువును ఇప్పుడు విడిచిపెడితే మోసగించవచ్చునని సందేహించాడు. చటుక్కున దాని పేక మీద కరవాలాన్ని ఆనించాడు. ప్రాణభయంతో చేతులు జోడించి, మానవ వీర, క్షమించు. నా యజమాని ఆజ్ఞపై నీ మీదకు వచ్చాను. ఎప్పటి నుండి నీ బానిసగా ఉంటాను. నన్ను విడిచిపెట్టు అని దీనంగా వేడుకుంది. దాని మాటలకు, నీవు మాయమాటలు చెప్పినంత మాత్రాన నిన్ను విడిచిపెట్టను. తర్వాత నీవు హాని చేయవని నమ్మకమేమిటి అని ప్రశ్నించాడు. మానవ వీర, భూతాన్నైనంత మాత్రాన నా మాట మీద నీకు నమ్మకం లేదనుకుంటున్నావేమో. నేను మాట తప్పను అని ఎంతో నమ్మకంగా వినయంగా చెప్పింది. అప్పటికి నమ్మకం కలిగి పట్టు వదిలాడు. మానవ వీర, నా పేరు జుంజాలి. ఇదిగో ఈ గుళికను నేల మీదకు నా పేరు పలికి విసిరిన వెంటనే నేను మీ ముందు ఉంటాను అంటూ ఒక గుళికను ఇచ్చింది. దాన్ని జాగ్రత్తగా పరికించాడు మోహనుడు. తర్వాత అది అదృశ్యమయ్యింది. ఎంత జరిగినా గొడ్లగోప సహాయం అందలేదేమిటా అని ఆలోచించాడు. అంత ప్రమాదకరమైంది కాకపోవటం వల్ల రాలేదేమో అనుకున్నాడు. అలా ప్రమాదాలు ఎదుర్కొంటూనే ముందుకు సాగిపోతున్నాడు. అలా రోజంతా ప్రయాణించి ఒక్కొక్క దగ్గర వీలు చూసుకుని విశ్రాంతి తీసుకుంటూ మరుసటి దినం భయంకర కేకారణ్యాన్ని అధిగమించాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది రాళ్లమయమైన ప్రదేశం. అంతా సూది మొనలాంటి రాళ్లు కల ప్రదేశం. ఏమాత్రం పడినా ఒళ్ళు హోనమవుతుంది. జాగ్రత్తగా వాటిపై నడవసాగాడు. దుర్నేత్రుడు చెప్పిన రహస్యం ఇంతవరకు మాత్రమే. ఇక ముందు ఎలా రహస్యం తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ పోతున్నాడు. అతడి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ క్రీమ్ అన్న శబ్దం ఆకాశం నుండి కన్నపొటాలను అదరగొట్టేలా వినవచ్చింది. విస్మయంతో తలెత్తి పైకి చూసి నిరుత్తరుడయ్యాడు. పెద్ద ఏనుగాకారంలో ఉన్న గండభేరుండం ఒకటి మోహనుడి పైభాగంలో వలయాకారంలో తిరగసాగింది. సమయాన్ని చూసి తన వాడి అయిన నఖములతో గాయపరచసాగింది. తన ముక్కుతో గాయపరచటానికి చూస్తోంది. ఇంతటితో సరి అనుకున్నాడు మోహనుడు. మరోసారి గండభేరుండం తన గోళ్లతో రక్కటంతో దబ్బున కింద పడ్డాడు. బాధతో మూలిగాడు. రాళ్లు గుచ్చటంతో దేహం రక్తసిక్తమయ్యింది. లేచి కరవాలాన్ని అందుకుని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. కాని మోహనునికి అవకాశం లేకుండా చేసింది ఎక్కడి నుంచో వచ్చిన రాక్షస గొడ్లగోబ. భయంకరంగా కోత పెడుతూ భీకరంగా తలపడింది గండభేరుండంతో. 2 క్షణాల అనంతరం గండభేరుండం తన నిజమైన భూతాకారంలో రక్తసిక్తమైన దేహంతో క్రిందపడి ప్రాణాలు విడిచింది. గొడ్లగోప అదృశ్యమయ్యింది. మనసులో గొడ్లగోపకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తిరిగి నడక సాగించాడు. మరికొద్ది క్షణాల్లో మోహనుని కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది ఒక విచిత్ర ప్రదేశం. పెద్ద మైదానంలా ఉంది. దాని నిండుగా గుండ్రని రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి అలా వరుసలుగా ఖాళీ లేకుండా ఉన్నాయి. వాటిని దాటుకు వెళ్లటం ఎలా అని ఆలోచించాడు మోహనుడు. ఆ రాళ్ల నుండి విచిత్రంగా ఒక రకమైన జిగట ద్రవం ఊరుతూ క్రిందపడి అంతా జారుగా ఉంది. కాలు మోపితే సర్రన జారేలా ఉంది. వాటిపై నుండి వెళ్లడం ఎలా? దుర్నేత్రుడు చెప్పిన రహస్యం ఇంతటితో అంతమయ్యింది. ఇకపై కార్యక్రమం ఏమిటా అని ఆలోచించసాగాడు. ఇంతలో అతని దృష్టిని ఆకర్షించిందొక దృశ్యం. రాళ్ల మధ్యగా ఒక రాయి ఆకారంలో మిగతా వాటికన్నా పెద్దదిగా ఉండి రంగులో కూడా చాలా వ్యత్యాసం కనిపించటంతో ఆ రాయిపై ఏదో అనుమానం కలిగి అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించసాగాడు. కొంతసేపటికి ఏదో గుర్తుకు వచ్చి తన వద్ద ఉన్న గుళికను విసిరి జుంజాలి అని అరిచాడు. వెంటనే ప్రత్యక్షమైంది జుంజాలి. నాయకా, ఏమి ఆజ్ఞ అని అడిగింది. జుంజాలి, ఆ కనపడుతున్న పెద్ద బండ దగ్గరకు నన్ను తీసుకుపోగలవా అడిగాడు. జుంజాలి ఆ వైపు చూసింది పరిశీలనగా. నాయకా, ఈ రాళ్లపై నడిస్తే చాలా ప్రమాదం. ఆ ద్రవం అంటిందంటే కాళ్ళు బొబ్బలెక్కుతాయి అని కొంచెం వెళ్లి చూసి వస్తాను అని దివ్వున ఎగిరి చుట్టూ పరిభ్రమించి వచ్చింది. నాయక, ఈ ప్రదేశంలో ఉన్న రాళ్లన్నిటినీ తొలగించి గాని ఆ పెద్ద రాతిని తొలగించలేము. ఇప్పుడు వీటిని తొలగించే ఉపాయం తట్టడం లేదు అని వివరించింది.
కాని ఇంతలో గుడ్లగూబ ఒకటి ఎగురుకుంటూ వచ్చి ఆ రాళ్ల మీదుగా ఎగురుతూ అగ్ని మంటగా మారి రాళ్లపైకి దూకింది. అంతే, ఆ ప్రదేశం అంతా మంటలమయమయ్యింది. ఆ వేడికి ద్రవం వేడెక్కి పల్చగా మారి క్రింద ప్రవహించసాగింది. అటువంటి సమయంలో సందర్భాన్ని బట్టి ద్రవం లేని రాళ్లను తీసి చాలా దూరంగా విసిరివేయసాగింది జుంజాలి. అలా ఆ పని ఎంతోసేపు జరిగిన పిమ్మట ఆ ప్రదేశంలో ఒకే ఒక్క పెద్ద రాయి మిగిలిపోయింది. జుంజాలిని పొమ్మని చెప్పి అక్కడికి చేరుకున్నాడు మోహనుడు. ఆ పరిసర ప్రాంతాల్లో నిర్మానుష్యం వ్యాపించుకుని ఉంది. ఆ బండరాయిని చాలా పరిశీలనగా గమనించాడు. దాన్ని ప్రక్కకు తొలగించాడు. దడదడ చప్పుడు చేసుకుంటూ ప్రక్కకు దొర్లింది ఆ రాయి. మరుక్షణం ఆ క్రింద ఇనుప తలుపు ఒకటి కానవచ్చింది. బలాన్నంతా కూడదీసి దాన్ని తెరిచాడు. క్రిందికి దిగేందుకు సోపానాలున్నాయి. అందులో చిమ్మ చీకటి వ్యాపించి ఉంది కూడా. అందులో దిగేందుకు సంశయించాడు. లోన ఏమున్నదో తెలియదు. పైగా లోపల నుండి విపరీతంగా బుస్ బుస్ మన్న శబ్దాలు వినరాసాగాయి. ఆ శబ్దాన్ని బట్టి ఆ సర్పాల సంఖ్యను అంచనా కట్టేందుకు అతీతమని అనిపించింది. మళ్లీ గుడ్లగూబ ఎక్కడి నుంచి వచ్చిందో రివ్వున లోన దూరింది. మరికొద్దిసేపటికి వందలు వేల సంఖ్యల్లో డేగలు సర్పాలను కాళ్లలో ఇరికించుకుని పైకి పోసాగాయి. లోపల నుండి తర్వాత నిశ్శబ్దం. ఇక ఉపేక్షించక కరవాలాన్ని ధరించి చకచక మెట్ల వెంబడి కిందికి దిగసాగాడు. సొరంగం చాలా వరకు సాగింది. అంతా అధిగమించిన అనంతరం వెలుతురు కానవచ్చింది. మార్గంలో అక్కడక్కడ ఎదురైన విషసర్పాలను నరుకుతూ వెలుతురు ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా విచిత్రంగా ఉంది. మొట్టమొదట ఒక చిన్న మందిరం. ఆ మందిరంలో ఒక దేవీ విగ్రహం. ఆ మందిరం కుడివైపు ఒక చెరువు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ చెరువులోని నీరు రక్తవర్ణంలో ఉండి సలసల మరుగుతూ ఉన్నాయి. వేడి ఆవిర్లు లేస్తున్నాయి. ఆ చెరువు అవతలి వైపు చుట్టూ కూడా రాతిమయం. మందిరానికి ఎడమవైపు స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న తటాకం తప్ప ఇది ఇంకేమీ లేదు. ఎర్ర చెరువు వెనుక ఒక చిన్న రాతి గుహ. అంటే ఆ గుహ గుండ్రంగా చాలా చిన్నదిగా కనిపిస్తోంది. లోపల చీకటి ఉండటం వల్ల ఏమీ కనిపించటం లేదు. గుహ ముందు కొంచెం స్థలం. ఆ స్థలంలో దూలంలా ఉన్న రాయి ఒకటి ఉంది. ఆ రాయికి ఒకవైపు 4 ముళ్ల లాంటివి ఉన్నాయి. ఇవన్నిటినీ చూసి ఆశ్చర్యపోయాడు మోహనుడు. ఏం చేయాలో తికమక్కగా ఉంది. మొదటగా ఎడమవైపు ఉన్న మంచినీటి చెరువులో హాయిగా నీరు త్రాగి స్నానం చేసి దేవి దర్శనార్థం గర్భగుడిలో ప్రవేశించాడు. దేవి విగ్రహాన్ని భక్తితో ధ్యానించాడు. హఠాత్తుగా మోహనుని దృష్టి ఒక దగ్గర నిలిచిపోయింది. దేవి హస్తాలలో 2 హస్తాలు దేనినో చూపిస్తున్నాయి. ఒక చేతి వ్రేలు ఎర్ర చెరువు వైపు, ఒక చేతి వ్రేలు ఒక మూలకు చూపిస్తున్నట్లుగా ఉన్నాయి. మూలకు చూశాడు. ఆధారమేమీ లభించలేదు. మళ్లీ పరిశీలనగా చూసిన తర్వాత ఒక దగ్గర చిన్న బొడిపె లాంటిది కనిపించటంతో దాన్ని గట్టిగా అదిమాడు. ఆశ్చర్యం! దేవి అధిష్ఠించి ఉన్న సింహ విగ్రహం నోరు నెమ్మదిగా తెరుచుకుంది. అందులో ఒక చిన్న రాగి రేకు మాత్రమే ఉంది. దాన్ని తీసి పరిశీలనగా చూశాడు. చాలా బరువుగా ఉందది. దాని మీద ఇలా వ్రాసి ఉంది: ఎంత దుష్ట మాంత్రికుణ్ణైనా నా ప్రాణరహస్యాన్ని యుక్తిగా దాచి ఉంచాను. తెలివి అయిన యువకుడు బుద్ధిని సద్వినియోగం చేసుకుని నా ప్రాణరహస్యాన్ని సాధించటానికి ఏ మంత్రశక్తులు అడ్డు లేకుండా ఏర్పాటు చేస్తాను. ఇంతవరకు శక్తిని వినియోగించాలి. నా శత్రువుకు నా ప్రాణరహస్యంలో ఆ మాత్రం స్వేచ్ఛ కలిగించాలనే ఇచ్చ నాలో ఎందుకు కలిగిందో ఆచరణలో పెట్టాను. ఇట్లు దుర్నేత్రుడు. చదివి దుర్నేత్రుడి ఆ మాత్రం మంచితనానికి సంతోషించాడు. తలెత్తి విగ్రహం వంక చూసి చకితుడయ్యాడు. మూలకు చూపించిన వ్రేలు ముడుచుకుపోయింది. కాని ఇంకో వ్రేలు మాత్రం ఎర్ర చెరువు వైపు చూపిస్తోంది. ఠక్కున ఏదో స్ఫురించింది. ఆ రాగి రేకును ఎర్ర చెరువులో పడేశాడు. ఎర్రని నీరు మరింతగా వేడెక్కింది. ఇంకో క్షణంలో ఒక హస్తం పైకి వచ్చింది. ఆ హస్తం మీద ఒక బంగారు రేకు కనిపించింది. దానిని తీసుకోగానే అదృశ్యమైంది హస్తం. ఆ బంగారు రేకును పరిశీలనగా చూశాడు. దాని మీద తాళం చెవితో తాళాన్ని తెరుస్తున్నట్లు చిత్రించబడి ఉంది. దాని క్రింద ఎర్రని చుక్క, దాని క్రింద త్రిశూలం చిత్రించబడి ఉన్నాయి. అందులోని గూఢార్థం ఏమిటో ఒకంతటా అంతు చెక్కలేదు. ఎంతగానో ఆలోచించి చుట్టూ చూశాడు. ఎర్ర చెరువు ఎందుకో ప్రత్యేకంగా కనిపించింది.
అంతే, అంతుపట్టింది అందులోని గూఢార్థం కొంతవరకు. బంగారు రేకు మీద చిత్రించబడిన ఎర్రని చుక్కను ఎర్ర చెరువుగా ఊహించాడు. త్రిశూలం దేవి చేతిలో ఉంది, కానీ తాళం కథ బోధపడలేదు. ఏమీ తోచక మందిరంలోకి వెళ్లి దేవి విగ్రహాన్ని పరిశీలనగా చూశాడు, ఏదైనా ఆధారం దొరక్కపోతుందా అని. త్రిశూలం మీద ఏదో అనుమానం వచ్చి నిదానంగా తాకాడు. అంతే, గిర్రున తిరగసాగింది అది. బయట ఏదో గుడగుడమని శబ్దం వినిపించింది. వెంటనే పైకి వచ్చి చూశాడు. ఎర్ర చెరువుకు అవతల ఉన్న గుహలోనికి దాని ముందు ఉన్న దూలం లాంటి రాయి శబ్దం చేసుకుంటూ లోనికి వెళ్ళింది. కొంతసేపు వలయాకారంగా తిరిగింది. తర్వాత ఆగిపోయింది. ఫట్మన్న శబ్దంతో ఎర్ర చెరువు అవతలి వైపు ఉన్న రాతి గోడ మధ్యకు విడిపోయింది. లోపల ఏమున్నదో తెలియదు, కానీ వంతెన లాంటిదేదో కనిపిస్తోంది. అక్కడ వంతెన ఉండటం ఆశ్చర్యాన్ని తెప్పించింది అతనికి. ఇటు నుండి అటు వెళ్ళడానికి ఉపయోగపడుతుందేమో అనుమానించి మందిరంలోకి తిరిగి వెళ్ళాడు. త్రిశూలం ఇంకా గిర్రును తిరుగుతూనే ఉంది. వెంటనే వెళ్లి త్రిశూలాన్ని పట్టి ఆపాడు. మళ్ళా శబ్దం వినిపించటంతో పైకి వచ్చాడు. అతనికి కనువిందు చేసేటట్టు గుహలో నుంచి వంతెన లాంటిది ఏవలి ఒడ్డుకు రాసాగింది. ఆనందభరితుడయ్యాడు మోహనుడు. చకచకా నడుచుకుంటూ లోన ప్రవేశించాడు. అదొక విశాలమైన మందిరం. ఒకవైపు ఒక వృక్షం. ఆ వృక్షం చిగురున ఒక కోయిల కూస్తోంది. ఆ వృక్షానికి కొంత దూరంలో ఒక ధనువు, 3 బాణాలు ఉన్నాయి. యువకుడా, గురి చూసి ఆ 3 బాణాలతో ఆ కనబడుతున్న కోయిలను కోల్చగలిగితే దుర్నేత్రుడి ప్రాణం ఉన్న బొమ్మ దొరుకుతుంది. మరో విషయం ఏమిటంటే, నీవా విషయంలో అపజయం పొందితో పాషాణమవుతావు, జాగ్రత్త అన్న హెచ్చరిక వినిపించింది. సందిగ్ధంలో పడ్డాడు మోహనుడు. ధనువు ధరించి బాణాన్ని సంధించాడు. కోయిల ఎటో చూస్తూ కూస్తోంది. సూటిగా చూసి నారిని చెవిదాకా లాగి వదిలాడు. గురి తప్పి మోహనుని మోకాళ్ల వరకు పాషాణమయ్యింది. ఆందోళన చెందాడు. మళ్లీ 2వ బాణం సంధించి వదిలాడు. ఈసారి కూడా గురి తప్పింది. నడుం వరకు పాషాణంగా మారాడు. ఒక్కసారిగా మోహనుని శరీరం గగురు పొడిచింది. తీవ్రంగా వణికింది. కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు. అంతటి పరిస్థితిలో కూడా ఒక విషయాన్ని పరీక్షగా గమనించాడు. బాణం వింటి నుండి వెలువడే సమయానికి కోయిల కొంచెం పైకెగిరి బాణం గురి తప్పి వెళ్లిన తర్వాత తిరిగి రాలుతోంది. సూక్ష్మంగా గ్రహించాడు ఒక రహస్యాన్ని. ఈసారి అతనిలోని గొప్ప ధైర్యం ప్రవేశించింది. వింటికి బాణాన్ని సంధించాడు. కోయిలనే పరీక్షగా చూశాడు. చెవిదాకా లాగాడు, కానీ వదలలేదు. వింటి నుండి బాణం వదిలినప్పుడు ఎలా శబ్దం వస్తుందో అలా నోటితో శబ్దం చేశాడు. మోహనుడు ఊహించింది జరిగింది. మోహనుడి ప్రయత్నం ఫలించింది. కోయిల ఆ శబ్దం విని రివ్వున పైకెగిరి మళ్లీ వ్రాలటం. మోహనుడు అదే సమయంలో గురి చూసి కోయిలపై బాణం వేయటం ఒకే క్షణంలో కళ్ళు మూసి తెరిచేంతలో జరిగిపోయాయి. బాణం కోయిలను తాకిన మరుక్షణం కోయిల క్రింద పడిపోయింది. కాని ఆ బాణం తిరిగి వృక్షం మధ్యలో చొరబడింది. వృక్షం 2గా చీలిపోయింది. ఆ చీలికలో దర్శనమిచ్చింది ఒక దంతపు పెట్టె. దాన్ని అందుకుని తెరిచి చూశాడు. జానెడు పొడవున్న మనిషి బొమ్మ ఒకటి సజీవంగా ఉన్నట్లు ఉంది. దాన్ని జాగ్రత్త పరిచాడు. మెల్లగా సొరంగం దాటి పైకి వచ్చాడు. విచిత్ర ద్వీపం చేరేదెలా అని ఆలోచించసాగాడు. అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ గొడ్లగోప ప్రత్యక్షమై మీద కూర్చోవటానికి అనువుగా పెరిగి మోహనుని ముందు వంగింది. మోహనుడు సందేహించలేదు, ఆసీనుడయ్యాడు. 3 రోజుల అనంతరం అప్పుడే వ్రతం పూర్తి చేసి పూజ నుండి లేచి చరాలున మాయాదర్పణం ముందు నిలిచి ఏదో ఆజ్ఞాపించాడు దుర్నేత్రుడు. గుండె గుబేలు మంది దుర్నేత్రుడికి. మోహనుడు తన ప్రాణ రహస్యాన్ని సాధించి రావటం చూసి ఎంత సాహసంగా సాధించాడురా అనుకున్నాడు. అసలు ఎన్నో మాయలు మంత్రాలు మధ్య దుర్భేద్యంగా ప్రాణాలుంచటం మాని ఏదో పెద్ద యుక్తంగా రాయటం ఇలాంటి ఫలితం ఇయ్యడంతో దుర్నేత్రుడు ప్రాణభయంతో గజగజలాడాడు. అసలు ఆ బుద్ధి తనలో కలిగినందుకు తనను తాను నిందించుకున్నాడు. మరికొంతసేపటికి ఇంకో దృశ్యం. క్షుద్రాక్షుడు వీటన్నింటినీ మాయాదర్పణంలో వీక్షిస్తూ ఉండటం దుర్నేత్రుడు పళ్ళు పటపట కొరికాడు. క్షుద్రాక్షుడి ఉద్దేశం గ్రహించాడు. ఇంతలో ఏదో శబ్దమై వెనుతిరిగాడు.
మోహనుడు బొమ్మతో ఎదురయ్యాడు. కత్తి దూసి దుర్నేత్రుడు కూడా కత్తి దూసి కలయపడ్డాడు. మోహనుడు కొంతసేపు దుర్నేత్రుడి కత్తి సాములో ఉన్న ప్రావీణ్యత తెలుసుకోవటానికి దుర్నేత్రుడితో పోరాడటానికి నిశ్చయించుకున్నాడు. ఇద్దరూ అమితంగా పోరాడారు. దుర్నేత్రుడు బాగా అలసిపోయి మాయల్లోకి దిగబోయాడు. అది గ్రహించి బొమ్మను గట్టిగా నలిపేశాడు. దుర్నేత్రుడు కత్తిని వదిలి గజగజ తన్నుకోసాగాడు. చివాలున నరికేశాడు దుర్నేత్రుడి తలను. పుచ్చకాయలా ఎగిరి హోమగుండంలో పడి భగ్గుమంది. బొమ్మను కూడా హోమగుండంలో పడవేశాడు. వెంటనే దుర్నేత్రుడి వెన్నెముకను చీల్చి గుండంలో పడవేశాడు. కొద్ది సమయం పోయిన తర్వాత ధగధగమంటూ మెరుస్తూ ఉన్న ఖడ్గం గుండంలో నుండి ఎగురుతూ వచ్చి మోహనుని చేతిలో వ్రాలింది. ఆచార్యుని విడిపించి ధృత్యుడు ఉన్న గుహలో ఉంచి తదుపరి కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. ఆ మాయామందిరం నుండి పైకి రాగానే గుడ్లగోబ అక్కడ ఉండటం చూశాడు. మిత్రమా అని సంతోషంగా పిలిచి తట్టాడు. మిత్రమా, నీవు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు క్షుద్రాక్షుడి స్థావరానికి వెళ్లటమే తరువాయి. ఈ ఒక్క సహాయం చెయ్యి. క్షుద్రాక్షుడి స్థావరం తెలుసా అని ప్రశ్నించాడు. తెలుసునన్నట్టు తల పంకించి గుడ్లు మెటకరించి మోహనుడు తనపై ఆసీనుడయ్యేందుకు వంగింది. మోహనుడు సంతోషంగా అధిరోహించాడు దాన్ని. ఆ సమయంలో ఈ దృశ్యాన్నంతటినీ మాయాదర్పణంలో చూస్తున్న క్షుద్రాక్షుడు మోహనుడు గుడ్లగోబను అధిరోహించగానే క్రూరంగా వికటాట్టహాసం చేశాడని మోహనునికి తెలియదు. కొద్దిసేపు ఆకాశయానం అనంతరం మోహనుడు తను ఏదో మత్తుకు దాసోహం అవుతున్నట్లు గ్రహించాడు. కాని అప్పటికే సమయం మించిపోయింది. మత్తుగా ఆవలించి నిద్రలేచాడు మోహనుడు. చుట్టూ చూశాడు. తాను బంధించబడి ఉన్నట్లు తెలుసుకున్నాడు. తలంతా దిమ్ముగా ఉంది. తాను బంధించబడి 2 రోజులైనట్లు గ్రహించాడు. గుడ్లగోబ సహాయంతో కారణం తెలుసుకున్నాడు. లేచి నిల్చున్నాడు. తలుపు సందు నుండి పైకి చూశాడు. క్షుద్రాక్షుడు పూజలో ఉన్నాడు. తడుముకొంటే వెన్నెముక ఖడ్గం కానరాలేదు. కారణం క్షుద్రాక్షుడు దాన్ని ఎక్కడో భద్రపరిచాడు. బాణపొట్ట భూతంగాడు శిలారూపం విడిచి క్షుద్రాక్షుడికి పూజా ద్రవ్యాల్ని అందిస్తూ సహాయం చేస్తున్నాడు. గురు, ఇంత తెలివిగా ఈ వ్యవహారం నడిపి విజయం సాధించారు. ఇకపై కార్యక్రమం ఏమిటి అని ప్రశ్నించాడు. ఈ యువకుణ్ణి బలి ఇయ్యడం, తర్వాత ప్రపంచాధిపత్యానికి బలులు సమకూర్చటం అని సమాధానం చెప్పాడు. అయితే గురు, నా ప్రియురాలు జుంజాలి మాట ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు. ఏమన్నావు? అవన్నీ తర్వాత అని విసురుగా వెళ్ళిపోయాడు. జుంజాలి అన్న మాట విన్న మోహనునికి ఆసక్తి కలిగింది. క్షుద్రాక్షుడు వెళ్లిన వెంటనే బాణపొట్టగాన్ని పిలిచాడు. ఏం పరిహాసమా? ఇప్పుడు నీకేమి అవసరం అని విసవిస వచ్చాడు. అది కాదయ్యా బాబు, కొంచెం శాంతం వహించు. ఇందాక ఏదో జుంజాలి అన్న పేరు వినిపించింది. నీ ప్రియురాలా? జుంజాలి పేరు వినగానే కస్సున లేచాడు. ఏమయ్యా, నా ప్రియురాలు సంగతి నీకెందుకు? ఆగవయ్యా, అంత కోపం ఎందుకు? నీ గురువు నిన్ను నీ ప్రియురాలి దగ్గరకు ఎలానో చేర్చడు. నన్ను విడిపిస్తానంటే నిన్ను నీ ప్రియురాల్ని కలుసుకునేలా చేస్తాను అని నచ్చ చెప్పాడు. దాంతో ఎగిరి గంతేశాడు బాణపొట్ట భూతంగాడు. నిజంగానా? ఆశ్చర్యం. నిజమే. అసలు నిన్నెలా నమ్మడం? మోహనుడు గుళికను తీసి జుంజాలి అని విసిరాడు. మరుక్షణం జుంజాలి వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసి కౌగలించుకున్నారు. బాణపొట్టగాడి సంతోషానికి అవధులు లేకపోయాయి. జుంజాలి అదృశ్యమైంది మోహనుని ఆదేశంతో. తలుపులు తెరిచాడు బాణపొట్టగాడు. ఇంతలో క్షుద్రాక్షుడు వస్తున్న అలికిడయ్యింది. మోహనుడు అటూ ఇటూ చూసి చటుక్కున తలుపులు తెరిచి ఉన్న ఒక మందిరంలోకి చొరబడ్డాడు. బాణపొట్టగాడు ఏవో పుష్పాలు పేర్చుతున్నట్టు నటించసాగాడు. స్నానం ముగించుకుని వచ్చిన క్షుద్రాక్షుడు పూజలో లీనమయ్యాడు. అయితే మోహనుడు కంగారుగా దూరాడు మందిరంలో. తలుపులు మూసివేశాడు. అప్పుడు చూశాడు ఆ మందిరం అంతా రకరకాల శిలలతో నిండి ఉండటం. అన్నీ క్షుద్రాకారాలే. కొంతసేపటికి నిర్భయంగా ఊపిరి పీల్చుకుని ఆ మందిరంలో తచ్చాడసాగాడు. బొమ్మలన్నింటినీ చూశాడు. మధ్యలో ఉన్న బొమ్మ ఒకటి అన్ని బొమ్మల కన్నా పొట్టిగా ఉండి ఆ శిలాకారం కళ్ళు మాత్రం సజీవంగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి. ఆ శిల దగ్గరగా పోయి చూశాడు మోహనుడు. ఆ కళ్ళపై 2 చేతులు ఆనించాడు. అంతే, ఆ శిల అలానే ప్రక్కకు తొలగి క్రింద సొరంగంలోకి వెళ్లేందుకు దారి ఇచ్చింది. ఆశ్చర్యంతో లోనకు వెళ్ళాడు.
గోడలకు వజ్రాలు తాపడం చేయడం వల్ల పట్టపగల్లా ఉంది లోపల. కొంత నడిచిన తర్వాత క్షుద్రదేవత విగ్రహం ఒకటి కనిపించింది. ఆ విగ్రహం దగ్గరకు వెళ్లగానే మోహనుని కళ్ళు మెలమెలా మెరిశాయి. తాను సాధించిన ఖడ్గం ఆ క్షుద్రదేవత చేతిలో క్షేమంగా ఉంది. సంతోషంతో దాన్ని అందుకుని కళ్ళకద్దుకున్నాడు. పైకి చేరుకున్నాడు. మెల్లగా తలుపు వారగా నిలిచి చూశాడు. చాలా దీక్షతో పూజా కార్యక్రమంలో లీనమై ధ్యానిస్తున్నాడు క్షుద్రాక్షుడు. బాణపొట్టగాడు పక్కనే కూర్చుని పువ్వులు విసురుతున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా నడుస్తూ వచ్చాడు మోహనుడు. 2 చేతులతో ఖడ్గాన్ని బలంగా పట్టి క్షుద్రాక్షుడి వెనకకు చేరుకున్నాడు. బలంగా పైకెత్తి క్షుద్రాక్షుడి మెడ మీద వేశాడు ఒకే ఒక వ్రేటు. భయంకరమైన ఆర్తనాదం చేసుకుంటూ గిలగిలా తన్నుకొని ప్రాణాలు వీడాడు. బాణపొట్టగాడు అదిరిపోయాడు. ఇంతలో క్షుద్రశక్తి విగ్రహం లోపల నుండి మాటలు వినిపించసాగాయి. మోహన, అష్టసిద్ధులు పొందిన మహామాంత్రికుణ్ణే బలి ఇచ్చావు. కావలసిన వరాన్ని కోరుకో. తల్లి, ఏదో ఆశించి బలి ఇయ్యలేదు. క్షుద్రమాంత్రికుడు, లోకకంటకుడు భూమి మీద ఉంటే ఎంతో ప్రమాదం. ఇకపోతే నాకేమీ వరాలు వద్దు. ఇంతవరకు ఈ క్షుద్రాక్షిని పడ్డ బందీలైన వారందర్నీ వారి వారి ఇళ్లల్లో ఉండేట్లు చెయ్యి అన్నాడు. తథాస్తు అన్న మాటలు వినపడ్డాయి. ఖడ్గాన్ని రక్తం చెరిగిపోకుండా జాగ్రత్తగా భద్రపరిచాడు. ఏ ఖడ్గం కోసం మోహనునికి సహాయపడి పొందగలిగాడో ఆ ఖడ్గం వల్లనే ప్రాణాలు కోల్పోయాడు క్షుద్రాక్షుడు. ఇంతలో ఆశ్చర్యం కలిగేటట్టు క్షుద్రాక్షుని శవం నుండి ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు చిరుతరహాసంతో. ఇంకా ఆశ్చర్యం కలిగేటట్టు ఇంకో గంధర్వుడు కూడా వచ్చాడు ఎక్కడి నుంచో. మోహన, ఆశ్చర్యపోకు. మేము గంధర్వులం. శాపవశాత్తు ఇలా దుష్టమాంత్రికులుగా మారాము. ఇంతవరకు క్షుద్రాక్షుడు దుర్నేత్రులుగా మేము ఎన్నో పాపాలు చేశాము. నీ వలన శాప విముక్తి కలిగింది. అన్ని విద్యల్లోనూ మంచి ప్రావీణ్యం పొందాం. స్నేహితులమిద్దరం. దాంతో మాలో ఎంతో గర్వం చోటు చేసుకుంది. మాకు మించిన వారు లేరని వెర్రవీగేవాళ్లం. ఆఖరుకు గురువుగారిని కూడా గేలి చేయటం వల్ల ఆయన భయంకర శాపం మూలంగా ఈ క్షుద్రులుగా జన్మించి లోకకంటకులుగా తయారయ్యాం. ఇదిగో ఈ అంగుళీయకం తీసుకో. దీన్ని ధరించిన వారు కోరినప్పుడు అదృశ్యులవుతారు. కోరిన ప్రదేశంలో క్షణాల్లో ఉంటారు అని ఏకకంఠంతో పలికారు. మోహనుడు ఆ అంగుళీయకాన్ని ధరించాడు. గంధర్వులిద్దరూ మళ్లీ తమ కృతజ్ఞతలు తెలుపుకొని అదృశ్యులయ్యారు. మోహనుడు జరిగిన దాని గురించి ఎంతో ఆశ్చర్యపోయాడు. గర్వం పనికిరాదనుకున్నాడు. ఇంతలో బాణపొట్టగాడు తొందర చేయసాగాడు. గుళికను విసిరి జుంజాలి అని పిలిచాడు. నాయకా, ఏమి ఆనా? ఏమీ లేదు గాని అదిగో నీ ప్రియుడు తప్పిస్తున్నాడు నీకై. ఇక నుంచి నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను. ఇద్దరూ కలిసి వెళ్ళండి. దుష్టకార్యాలు చేయవద్దు అని హెచ్చరించాడు. ఇద్దరు సంతోషంతో తమ కృతజ్ఞతలు తెలుపుకొని చెట్టాపట్టాలేసుకుని వెళ్లిపోయారు. వెంటనే మోహనుడు అంగుళీయకం సహాయంతో అదృశ్యుడయ్యి విచిత్ర ద్వీపం వెళ్లేందుకు తలుచుకున్నాడు. అక్కడ ఆచార్ని సంతోషంతో కౌగలించుకున్నాడు. ధృత్య, నేను మధుమోహనుణ్ణి. మీరు కోరింది తీసుకువచ్చాను అని చెప్పాడు. సంతోషం నాయన, ఆ ఖడ్గంతో 2 శిలలను ఛేదించు అన్న మాటలు వినిపించాయి. మోహనుడు ఖడ్గంతో 2 శిలలను ఛేదించాడు. మరుక్షణంలో శ్వేతవస్త్రాలను ధరించిన ధృత్యుడు, ధృత్య తమ నిజ రూపాల్లో కనిపించారు. మోహనుని ఎంతగానో ప్రశంసించారు. అంతా కలిసి కొండపైకి వచ్చారు. వింత మనుషులందర్నీ సమావేశపరిచి జరిగినదంతా వివరించాడు మధుమోహనుడు. వాళ్లంతా ఇదంతా విని ఆశ్చర్యపోయారు. ధృత్యుడు ద్వీపం పరిభ్రమించటం ఆపుచేశాడు. ద్వీపవాసులను మామూలుగా మార్చేశాడు. ద్వీప పరిస్థితులను మెరుగుపరిచాడు. చివరిసారిగా ధృత్యుడు, నృత్య మోహనునికి ద్వీపవాసులకు చెప్పి తమ పుష్పక విమానంలో వెళ్లిపోయారు. మోహనుడు, ఆచారి మరో 2 రోజులు విచిత్ర ద్వీపంలో గడిపి తదనంతరం వాళ్లు తయారు చేసి ఇచ్చిన పడవలో వాళ్లు వీడ్కోలు ఇస్తూ ఉండగా బయలుదేరారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కంచికి మనమింటికి.